హ్మ్. హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అనే ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్న మనం, మరి ఇవాళ కూడా మాస్టర్స్ అయితే సిద్ధంగా ఉన్నారండి. వారి ఆధ్వర్యంలో మనం ఈ సజ్జన సాంగత్యం కొనసాగించుకోవటమే ఇక ఆలస్యం. సో, మరి ఈ సజ్జనులు అంటే సత్యంతో ప్రయాణం చేస్తూ వస్తున్న వారు. ఆ అడుగుజాడలో ఆ అడుగుల్లో నడుస్తూ వస్తున్నవారు వీరంతా కూడా. మరి సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌ని మనం నిర్వహించుకుంటూ వస్తున్నాం ప్రతిరోజు కదూ! సో, ఈ కంప్లీట్ మ్యాన్ అంటేనే మనకు తెలుసు పత్రి గారని చెప్పేసి. పత్రి గారిని చూసి అంటే ఆయన చెప్తే కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. కొన్నే నేర్చుకుంటాం. సో, ఆహ్, ఆయనని చూసి చాలా విషయాలు నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఆయనను చూసి నేర్చుకోవచ్చు. ఆయన బిహేవియర్, ఆయన నడవడికని కానీ, ఆయన జీవితపు లక్ష్యాలెలా ఉండేవి? ఒక సందర్భం ఎదురైనప్పుడు మరి వారు ఎలా ట్రీట్ చేసేవారు? ఇవన్నీ కూడా ఒక సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలోనే మనకి ఈ విషయ సేకరణ, ఈ విషయ జ్ఞానాన్ని మనం అందుకోగలం ఫ్రెండ్స్. అందుకే అన్నమాట ఈ సజ్జన సాంగత్యం మనం ప్రతిరోజు చేసుకుంటూ వస్తున్నాం. మరి ఇవాళ కూడా మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో జరుపుకోబోతున్నాం. మరి సిద్ధంగా ఉన్నారు మాస్టర్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని ఇన్వైట్ చేసేసుకుందాం. శ్రీకాంత్ సార్, వెల్కమ్ సార్ మీకు. ది కంప్లీట్ వన్ అనే ఈ ప్రోగ్రామ్‌కి వెల్కమ్. నమస్తే ఓవర్ టు మేడం. యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ. హ్మ్. సార్ ప్లీజ్ కంటిన్యూ. నేను హాఫ్ అన్ అవర్ చెప్పాలా? యెస్ సార్. మీరేమన్నా క్వెషన్స్ అడుగుతారా? ఎలాగైనా ఓకే సార్. డన్. సార్ ఫస్ట్ ఒక 2 మినిట్స్ బ్రీఫ్‌గా ఇంట్రొడక్షన్ ఇచ్చుకోండి మీ గురించి మీరు. మీరు ఏం నేర్చుకున్నారు? పత్రి గారి దగ్గర, ఆయన సాంగత్యంలో, ఆయనను చూసి, మరి మనం ఇంత జర్నీ చేశామంటే ఆషామాషి కాదు. ఇంకా ఇక ముందు కూడా కంటిన్యూ అవుతున్నాం. సో, మరి అలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో మీకు నచ్చినది, సో, ఎందుకు మీరింత ప్రయాణం చేస్తున్నారు మరి? ఒక వ్యక్తి నచ్చకపోతే మనం ఉండలేమా వాళ్ళతో ఆ సరే. సాంగత్యంలో? అలాగ. ఆత్మ బంధువులందరికీ నమస్కారం. పత్రి గారికి నమస్కరిస్తూ, మరి నా పరిచయం విషయానికొస్తే నా పేరు శ్రీకాంత్. నేను హైదరాబాద్‌లో ఉంటాను. గత 18 సంవత్సరాల నుంచి నేను ఈ మార్గంలో ఉన్నాను. మొట్టమొదలు తటవర్తి రాఘవరావు గారి క్లాసులు విని నేను ప్రభావితమయ్యాను. మరి వారికి కూడా నమస్కారం. ఒక 4 నెలల తర్వాత నేను భీమవరం వెళ్ళాను. భీమవరంలో 3 రోజుల క్లాసులు విన్నాక, నాకు పత్రి గారంటే ఏంటి అనేది అర్థమైంది. ఎంతోమంది గురువులున్నారు. ఎంతోమంది గురువులకి ఎంతోమంది శిష్యులున్నారు. కొంతమంది గురువులు ఏం చేస్తున్నారు అంటే, దేహపరమైన సాధనల గురించి బోధిస్తున్నారు. కొంతమంది గురువులు మనస్సుకు సంబంధించిన సాధనలు బోధిస్తున్నారు. మరి పత్రి గారు మాత్రం ఆత్మకి సంబంధించిన సాధన బోధిస్తున్నాడు అనేది నాకర్థమయింది. ఆ తర్వాత ఎంతమంది గురువులు చెప్పినా అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే మానవుల వరకే చెప్తున్నారు. కానీ పత్రి గారు ఏం చెప్తున్నారు అంటే సకల ప్రాణికోటి కూడా ఆనందంగా ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత ఎవరి యొక్క గొప్పతనాన్నైనా సరే వేషాల్ని బట్టి కాదు గుర్తుపట్టాల్సింది. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటి అనేది తెలుసుకోవాలి. మరి వాళ్ళ దగ్గర జ్ఞానం ఉందా? లేదా? అనేది ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు ఇచ్చిన సందేశాల్ని బట్టి, లేదు అంటే వాళ్ళు రాసిన పుస్తకాల్ని బట్టి అనేది ధ్యానంలోకొచ్చిన 4 నెలల తర్వాత భీమవరం 3 రోజుల క్లాస్‌లో విన్నాను. ఆ తర్వాత మారేడుమల్లి ట్రెక్కింగ్ రాజమండ్రి దగ్గర పత్రి గారి ఆధ్వర్యంలో డాట్ల రాయ్ జగపతి రాజు గారు నిర్వహించారు. నేను మొట్టమొదటిసారి పత్రి గారిని అక్కడ చూడడం జరిగింది. నాకు చూడగానే ఎందుకు భలే నచ్చేసాడు పత్రి గారు అంటే, ఒకతను ఓమ్ని వ్యాన్ నడుపుకుంటూ వెళ్తున్నాడు. పత్రి గారి వెనకాల చాలామంది నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ ఆ ఓమిని వ్యాన్ అతన్ని మాత్రం ఆపి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరిచే ఆయనకి చప్పట్లు కొట్టిచ్చాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈయనేంటి ఇంతమంది ఈయన ఎనకాల తిరుగుతున్న ఆ ఓమిని అతన్ని అలా ఆపి సెకండ్ ఇచ్చి అంటే ఆ ఓమిని అతను ఎవరో బయటతను కాదు. పిరమిడ్ మాస్టరే సర్వీస్ చేస్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఇంత బాగా పలకరిస్తారా? అంత మహానుభావులు, గొప్పవాళ్ళని విన్నానే.
చాలా సింపుల్‌గా ఉన్నాడే ఈయన అని చెప్పి చూసి అలా సెకండ్ అతనికి ఇవ్వగానే నాకు భలే నచ్చేసాడు. ఇంకా సార్ చెప్పేవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, చాలా నవ్వించే విధంగా ఉంటాయి. ఆలోచింప చేసే విధంగా ఉంటాయి. ఆయనను చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి అనేది నాకు అర్థమవుతుంది. మరి సార్ నైట్ ఎక్కడికో పడుకోవడానికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ రోజు ఉదయాన్నే వచ్చాడు. రాగానే నేను టిఫిన్ చేయలేదు. నాకు టిఫిన్ పెట్టండి అన్నాడు. అందరికి ఉప్మా పెట్టారు. చివరాఖరిలో ఉన్న ఉప్మా తీసి పత్రి సార్‌కి పెట్టడం జరిగింది. పత్రి గారు ఉప్మా తిన్నాక మరి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతూ ఉంటే నో కంప్లెయింట్స్. ఎవరు కంప్లెయింట్లు ఇవ్వడానికి లేదు. మనం ఇంట్లోనే ఒక 10 మందొస్తే అన్ని ఏర్పాట్లు చేయడానికే కింద మీద అయితాము. ఎక్కడో అడవిలోకొచ్చాము. నాకు అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి అని ఎవరు కంప్లెయింట్ చెయ్యొద్దు అని చెప్పి వెంబడే మళ్ళీ ఏమన్నాడు అంటే, నాకు ఈరోజు ఉప్మా సరిగ్గా పెట్టలేదు. ఆ కింద చివర్లో ఉన్నది తీసుకొనొచ్చి నాకు పెట్టారు అన్నాడు. అంటే అందరూ నవ్వేశారు. నవ్వాక పత్రి సార్ అన్నాడు, నేను ఎవరిని కంప్లెయింట్ చేయొద్దు అన్నాను గానీ, నేను కంప్లెయింట్ చెయ్యను అని చెప్పలేదు అని జెప్పి ఆయనంటాడు. నాకు భలే నవ్వనిపిచ్చింది. అరే! ఎంత బా చెప్పాడు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. సమస్య కాదు పరిష్కారం చూడాలి అని జెప్పి చెప్పాడు. ఆ తర్వాత ఒక రోజున్నర, 3 రోజులు పత్రి గారిని అలాగే గమనిస్తూ ఆ ట్రెక్కింగ్‌లో పాల్గొన్నాను. పాల్గొంటే ఒక చోట పత్రి గారు కూర్చొని 10 నిమిషాలు ధ్యానం చేయించారు. చేయించాక పత్రి సార్ అడిగారు. అది 2008లో మారేడుమల్లిలో ఫస్ట్ టైమ్ ట్రెక్కింగ్‌కి ఎవరెవరొచ్చారో చేతులెత్తండి అన్నాడు. నేను చేతులెత్తాను. చుట్టూ చూస్తే 80% మంది చేతులెత్తారు. నాకనిపించింది ఫస్ట్ టైమ్ ట్రెక్కింగ్‌కి నేనే కాదు ఇంతమంది కొత్త వాళ్ళు వచ్చారా? మరి నాకు అనుకున్నాను ఈయన నిజంగానే ఏదో చేసేటట్టు ఉన్నాడే, ఏదో అద్భుతాలు. ఈయన సామాన్యుడు కాదే. లోకంలో ఒక్కొక్కడికి ఒక పిచ్చి ఉంటది. ఈడికి ఇదేం పిచ్చి? ధ్యానం, ధ్యానం అని తిరుగుతుంటున్నాడు అని చెప్పి నేను నా మనసులో అనుకున్నా. బయటికేం చెప్పలేదు. ఏమీ తెలియనట్టు పత్రి సార్ వెనకాలే వెళ్తూ ఉంటే, సడెన్‌గా పత్రి సార్ ఒక మేడ మీద చెయ్యేసి, మేడం నేనొక మూర్ఖుడిని గదా! ఈ ప్రపంచాన్నంతా ధ్యానమయం చేయాలనుకుంటున్నాను అని ఆ మేడంతో మాట్లాడుతూ ఎనక్కి తిరిగి కదరా అని నా దిక్కు చేయి పెట్టిండు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. నా మనసులో అనుకుంటున్నది ఆయన ఎలా చెప్పగలిగాడు? మరి ఆ తర్వాత అప్పట్లో 'ధ్యానాంధ్రప్రదేశ్' మ్యాగజైను, 'తులసి దళం', 'మరణం లేని మీరు' ఇవన్నీ చదివాక పత్రి గారంటే ఏంటి? యోగీశ్వరులంటే ఏంటి? మరి వాళ్ళకి ఏంటి అంటే ఇంద్రియాతీత శక్తులుంటాయి. ఏమీ కనపడనట్టు ఉంటారు. వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళ దగ్గర ఎంత అణిగిమణిగి ఉంటే అంత బాగుంటుంది అని చెప్పి నాకనిపిచ్చింది. ఆ తర్వాత నేను అప్పుడప్పుడు సందర్భానుసారంగా పత్రి సార్‌ని కలుస్తూ ఉంటా. పత్రి గారి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటా. మరి నేను ధ్యానంలోకి తటవర్తి రాఘవరావు గారితో వచ్చినాను కాబట్టి, నాకెక్కువగా తటవర్తి రాఘవరావు గారు ఎందుకీయన ఇంత సింపుల్‌గా ఉంటాడు? ఇంత కోటీశ్వరుడు, ఇంత అద్భుతంగా జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. అంత సింపుల్‌గా ఎందుకుంటాడు అని ఒక క్వెషనొచ్చేది. నేను పత్రి గారి క్లాస్‌లో పాల్గొన్నప్పుడు పత్రి గారు చెప్పారు. పత్రి గారు ఏం చెప్పారు అంటే సృష్టిలో ఎంతటి గొప్పవాళ్ళో ఏం చేస్తూ ఉంటారు అంటే, అంతటి సామాన్య జీవితాన్ని గడుపుతూ ఉంటారు. గొప్పవాళ్ళు ఎప్పుడూ గొప్పలు చెప్పరు, ప్రత్యేకతలు చూపించరు. మరి మనం ఎవరైతే గొప్పవాళ్ళనుకున్నామో వాళ్ళంతా కూడా అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చారు. మరొక రమణ మహర్షిని తీసుకున్నా, ఒక షిరిడీ సాయిబాబాని తీసుకున్నా, ఓహో! ఎంతటి గొప్పవాళ్ళో అంతటి సామాన్య జీవితాన్ని గడుపుతారు. తర్వాత నాకు ఇంకొకటి తటవర్తి గారితో అనిపించింది. ఎందుకు ఈయన ఇంత గట్టిగా చెప్తాడు? ఎందుకు ఈయనకింత కోపము? దానికి పత్రి గారి క్లాస్‌లో పాల్గొంటే నాకు పత్రి గారు క్లారిటీ ఇచ్చారు.
మీరేదైతే పెద్దది అనుకుంటారో అదేమవుతుంది అంటే మాకు చిన్నదిగా కనిపిస్తుంది. మీరేదైతే చిన్నది అనుకుంటారో అప్పుడు అదేమైతుంది అంటే మాకు చాలా పెద్దదిగా కనిపిస్తుంది అని చెప్పి పత్రి గారు ఏం చెప్పారు అంటే ద స్మాల్ థింగ్ ఈజ్ బిగ్ థింగ్ ఫర్ యూ, ద బిగ్ థింగ్ ఈజ్ స్మాల్ థింగ్ ఫర్ మీ. ధర్మరాజుకి అబద్ధం ఆడడం అనేది చాలా పెద్దదిగా కనపడింది, కృష్ణుడికి అబద్ధం ఆడడం అనేది చాలా చిన్నదిగా కనపడింది. ఎవరైనా సరే క్లాస్లో కూర్చుంటే చిన్నపిల్లల్ని తీసుకొస్తే సెల్ ఫోన్ మోగిస్తే అందరూ నన్ను చూసి అనుకుంటారు, పత్రిగారు అంటున్నారు, ఈడు ఇంత దానికే ఇంత పెద్ద రాద్ధాంతం చెయ్యాలా, పిల్లల్ని తీసుకొస్తే సెల్ ఫోన్ మోగిస్తే అంతలా వాళ్ళ పైన కోపపడాలా. మీరు ఏదైతే చిన్నది అనుకున్నారో అది ఏమైతుంది అంటే నాకు పెద్దదిగా కనిపిస్తుంది. మీకు అది చాలా చిన్న విషయం. ఇక్కడ కూర్చున్నోడు మరి ఇంతమందికి జ్ఞానాన్ని బోధించడానికి ఉన్నది వచ్చాడు. మరి వాళ్ళ ఆసక్తిని మీరేం చేస్తున్నారు అంటే భంగం కల్పిస్తున్నారు. మీరు ఎంతగానో నష్టం కలిగిస్తున్నారు. అది మీకు చిన్నదిగా కనపడ్డా నాకు పెద్దది. తర్వాత నాకనిపించింది, నాది ఏవియేషన్ ఇంజినీరింగ్ అయిపోయింది. నాకు ధ్యానం, ధ్యాన ప్రచారం ఇందులోనే తిరగాలి, ఇందులోనే సాటిస్ఫై అనేది ఉంది. మరి నా భవిష్యత్తు ఏంటి అన్న ఒక ఆలోచన నాకొచ్చింది. అప్పుడు పత్రి గారి క్లాస్‌లో పాల్గొంటే పత్రి గారు ఏం చెప్పడం జరిగింది అంటే, మనం ఏం చేయాలి అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళాలి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్తే ఒక టార్చ్ లైట్ ఏస్తే ఏమైతుంది అంటే 10 అడుగులు కనపడుతుంది. 10 అడుగులు ఎళ్ళాక మళ్ళీ టార్చ్ లైట్ ఏస్తే ఏమైతుంది అంటే మళ్ళీ 10 అడుగులు కనపడుతుంది. మనం ఒకటేసారి గల్లీ నుంచి ఢిల్లీ దాకా టార్చ్ లైట్ వేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనము ఈ మార్గంలోకొచ్చామో అప్పుడు మనము ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు ఈరోజు ఏం చేయాలి, రేపేం చేయాలి, ఈరోజు ఏం చేయాలి, రేపేం చేయాలి అంత మాత్రమే ఆలోచించాలి. అంతకంటే ఎక్కువ ఆలోచించకూడదు. ఆ మాట వినగానే నా నెత్తిన ఒక 1000 కిలోల బరువు దించేసినట్టు అనిపించింది. నేనెప్పుడైతే ఈ మార్గంలోకొచ్చానో, పత్రిగారి దగ్గర ఆ క్లాస్ వినడం జరిగిందో, అప్పటినుంచి నేనేం చేయడం జరిగిందంటే, ఎప్పటికప్పుడు ఈరోజు ఏం చేయాలి, రేపేం చేయాలి అని అంత మాత్రమే ఆలోచించేవాడిని. మరి మొట్టమొదలు నేను ధ్యాన ప్రచారం మొదలుపెట్టేటప్పుడు నా దగ్గర చిల్లి గవ్వ లేదు. నేను మా అమ్మానాన్నని కాదు అని చెప్పి ఉద్యోగం చేయకుండా ఈ ధ్యాన ప్రచారము అని చెప్పి బయటికి రావడం జరిగింది. నాకు ఎవరినైనా ఒక రూపాయి అడగాలి అంటే మొహమాటం. నేను ఆర్థికంగా ఇందులోకొచ్చి కూడా ఏమయ్యాను అంటే వీక్ అయిపోయాను. ఇంకా ఏం చెప్పాలి అంటే డబ్బులు లేక డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. ఒకానొక సందర్భంలో పత్రి గారు నన్ను చూసి, "అరే! నాకెందుకో నిన్ను చూస్తుంటే సస్తావేమో అనిపిస్తుంది. నువ్వు అవసరమైతే ఒకడిని సంపనైనా సంపు గాని నువ్వు మాత్రం సావకురా" అని చెప్పిండనమాట. నాకు ఈ మాట ఇన్నాక ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. మరి నేను ఏదైనా సరే ఏంటి అంటే ఇందులో సాధించి తీరాలి అనేది నాకు అర్థమయింది. ఇంకొక సందర్భంలో ఎలా ఉంటుంది అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉండడానికి, తినడానికి ఏ లోటు జరగదు. అది ఎప్పుడైనా సరే. ఒక ఆత్మజ్ఞానికి ప్రపంచమంతా తలకిందులైనా ఏ లోటు జరగదు అని చెప్పి ఇంకా ఏమన్నాడు అంటే పత్రి గారు, ఎవడయ్యా పిరమిడ్ మాస్టరు అంటే క్షణం తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. మరి నేను ఈ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నా దగ్గర చిల్లి గవ్వ లేదు. ఇప్పుడు కూడా ఏదో అవసరాలకి సరిపడు ఈ రోజుకి, రేపటికి ఉంటుంది. కానీ అప్పటికి, ఇప్పటికి నేను చేసే పని, అప్పటి నా ఆర్థిక స్థితి, ఇప్పటి నా ఆర్థిక స్థితి అనేది కూడా చాలా చాలా మార్పు అనేది కలగడం జరిగింది. అలాగే ఇంకొక సందర్భంలో నాకనిపించింది నేను ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు నా దగ్గర స్పిరిచ్యువల్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ అన్నీ సేల్స్ చేస్తూ ఉంటాను.
మామూలుగా తటవర్తి రాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడం గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా వాళ్ళతో తిరగడం, మిగతా టైంలో ఇండివిజువల్‌గా తిరగడం, పత్రి గారి ప్రోగ్రామ్‌లో బుక్ స్టాల్స్ పెట్టడం అనేది నేను చేస్తూ ఉంటా. చేస్తూ ఉంటే మా ఫ్రెండ్ ఒకడు కిరణ్ అని నాకు బాగా హెల్ప్ చేసేవాడు. వాడికి ఉద్యోగం లేదు. ఉద్యోగ ప్రయత్నంలో ఉంటే వాడికి నేను రూమ్‌లో షెల్టర్ ఇచ్చాను. వాడు నేను ఊర్లు తిరిగినప్పుడు నా పనులన్నీ చేసి పెట్టేవాడు. కొద్ది రోజులైనాక ఏమైంది అంటే వాడికి ఉద్యోగం వచ్చింది. వాడికి ఉద్యోగం వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్‌గా నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ మళ్ళా లోపల ఈడు పోతే నా పనులన్నీ ఎవడు చేస్తాడు? అని చిన్నగా ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్‌తో ఉన్నప్పుడే పత్రి గారిని కలిసాను. అప్పుడు పత్రి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే, "ఒకటి పోతే రెండొస్తాయి, 2 పోతే 4 వస్తాయి, 4 పోతే 8 వస్తాయి" అన్నాడు. ఈ మాట ఇన్నాక మళ్ళీ అనిపించింది ఈడు పోతే ఇంకొకటి ఎవడో వచ్చేటోడు ఉన్నాడు. ఇంకొకటి ఏదో జరుగుతుంది అని చెప్పి నాకు అనిపించింది. ఆ తర్వాత శ్యామల మేడం అని ఒక పెద్దావిడ బ్రాహ్మణ్స్ మరి అంటే ఇక్కడ కులాల ప్రస్తావన మనమేం తీసుకురాం కానీ, అక్కడ ఆమె చక్కటి భోజనం మరి ఒక అబ్బాయి ఢిల్లీలో ఉంటాడు. ఒక అబ్బాయి బెంగుళూరులో ఉంటాడు. అమ్మాయి ఢిల్లీలో ఇంకొక అబ్బాయి లండన్‌లో ఉంటాడు. బాబు నువ్వు నా ఇంట్లో ఉంటావా? నాకు డబుల్ బెడ్‌రూమ్ ఉంది. ఒక రూమ్‌లో నేనుంటా. ఒక రూమ్‌లో నువ్వుండు. అవసరమైనప్పుడు ఇద్దరం కలిసి తిరుగుదాము. నీకు నచ్చినప్పుడు నువ్వు తిరుగు. నేను మా పిల్లల దగ్గరికి పోయినా నువ్వొచ్చి మా ఇంట్లో ఉండు అని చెప్పి ఆవిడ నన్ను చూసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆమె దగ్గరికొచ్చానో నాకు తిండికి గొడవ లేదు. రూమ్ రెంట్‌కి గొడవ లేదు. అరే! పత్రి గారు భలే చెప్పాడు. భలే వచ్చింది. ఒకటి పోతే రెండొస్తాయి. 2 పోతే 4 వస్తాయి. మరి ఆ తర్వాత ఇంకొక మేడం, సార్ వాళ్ళ ఇంట్లో ఒక 1 ఇయర్ ఉండడం. తర్వాత ఇప్పుడు నేను రెంట్ పే చేసుకోగలిగి నేను ఉండగలగడం. మళ్ళీ ఇలా తిరుగుతున్నప్పుడు మొదట్లో అందరూ నన్ను అడిగేవాళ్ళు, "ఉద్యోగం జేయవా? ఉద్యోగం జేయవా?" అని అడిగేవాళ్ళు. మూడోసారి, నాలుగోసారి తిరుగుతూ ఉంటే "ఉద్యోగం జేయవా? ఉద్యోగం జేయవా?" అని అడిగేవాళ్ళు కాదు. ఏం అడిగేవాళ్ళు అంటే, "పెళ్లి జేసుకోవా? పెళ్లి జేసుకోవా?" అని జెప్పి అడిగేవాళ్ళు. మళ్ళా అందరూ పెళ్లి, పెళ్లి అంటున్నారు. ఏం జేయాలి అని చెప్పి పత్రి సార్ దగ్గరికి పోయినాను. ఏం జేయాలని పత్రి సార్ దగ్గరికి పోతే, పత్రి సార్ ఆ పక్కనోనికి చెప్తున్నాడు. పక్కన మాస్టర్‌కి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, "అరేయ్! దేనికైనా టైం రావాలిరా. టైం కోసం ఎదురు చూడడంలో నన్ను చూసి నేర్చుకోవాలిరా" అని చెప్పేసి చెప్పినాడు. తర్వాత నాకనిపించింది ఇది వాళ్ళకి చెప్తున్నట్టు లేదు. నాకు చెప్పినట్లుంది. "సార్ నా పెళ్లి కావాలి సార్ నాకు" అని చెప్పి అడుగుదామని పోతే, "దేనికైనా టైం రావాలిరా. టైం వచ్చినప్పుడు అయితుంది" అని చెప్పి నాకు కావలసిన సందేశం ఆయన నుంచి లభించింది అనేది నాకు అర్థమయింది. తర్వాత మరి పత్రి సారు ఆయన శరీరాన్ని వదిలిపెడతాడనంగా ఒక 7 నెలల ముందు స్వయంగా పత్రి గారి సమక్షంలో నా పెళ్లి జరుగుతుంది. జీవితంలో అట్లాంటి రోజొకటొస్తుంది అని నేననుకోలేదు. మరి ఇంకొక సందర్భంలో కర్నూల్ నేను ఉండడం మామూలుగా హైదరాబాద్‌లో ఉంటాను కానీ అప్పట్లో కర్నూల్ ప్రసాద్ గారు, నందవరం ప్రసాద్ గారు నాకు చాలా మంచి మిత్రుడు. పత్రి గారు ఎప్పుడు కర్నూలొచ్చినా మదర్ పిరమిడ్‌కి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. మరి నేను సార్‌ని కలవడానికి పోయేవాడిని. సారు నైట్ రూమ్‌లో ఉన్నప్పుడు నన్ను ఉంచేవాడు. శ్రీకాంత్ ఉంటే ఇంక ఏ గొడవ లేదు. ఇక సార్ గురించి మనం ఆలోచించుకోవాల్సిందే లేదు. మిగతా పనులన్నీ మనం చూసుకోవచ్చు అని చెప్పి పత్రి సార్ రూమ్‌లో నన్నే ఉంచేవాడనమాట. అన్నాక మొదట్లో బాబు, బాబు అనేవాడు. తర్వాత మెల్లిగా ఎవరు నువ్వు? ఏంటి? అని ఆయన పలకరించడం జరిగింది. ఆయన పలకరించడం జరిగాక నా గురించి అంతా నేను చెప్పుకున్నాను. చెప్పుకున్నాక "ఓ కాన్సెప్ట్ చెప్తాను వింటావా?" "చెప్పండి సార్" అన్నాక ఏమన్నారు అంటే పత్రి గారు, "రాక్షసత్వము అంటే వేరే, అధర్మము అంటే వేరే. ఒక జీవిని చంపి తినడం అదేమవుతుంది అంటే రాక్షసత్వం అవుతుంది." మరి అధర్మం అంటే ఏంటి అంటే వస్తే ఇస్తా. చాలామంది ఎలా ఉంటారు అంటే కొంతమంది తిరుపతెళ్తారు. ఏంటంటే అక్కడ కండిషన్‌లు పెడతారు వెంకటేశ్వర స్వామికి. ఏమని కండిషన్ పెడతారు అంటే మా అబ్బాయికి ఉద్యోగం వస్తే, మా అమ్మాయి పెళ్ళైతే, నాకు వ్యాపారంలో కలిసొస్తే, నాకు ప్రమోషన్ వస్తే నీకింతిస్తా. వస్తే ఇస్తా అంటే అదేమైతుంది అంటే వ్యాపారం అవుతుంది. దాన్నేమంటాము అంటే అధర్మం అంటాము. సృష్టి సిద్ధాంతం ఏంటి అంటే ఇచ్చి పుచ్చుకోవాలి. మరి మొదలేం చేయాలి అంటే ఇవ్వాలి.
తర్వాత ఏం చేయాలి అంటే ఏమొచ్చిందా అని చెప్పి చూడాలి. అది సృష్టి ధర్మం. సృష్టి ధర్మంలో ఉన్న వాళ్ళని ఏమంటాము అంటే గురువులు. ఈ సృష్టిలో ఇంకొక పరమ ధర్మం ఉంది. అదేంటి అంటే ఇస్తూనే ఉండాలి. అసలు రావడం పైన కూడా దృష్టి పెట్టకూడదు. అలా ఇస్తూనే ఉంటే దాన్నేమంటున్నాము అంటే పరమధర్మం. మరి పరమధర్మంలో ఉన్న వాళ్ళని ఏమంటారు అంటే పరమ గురువులు. నువ్వు లఘువా, నువ్వు గురువా, నువ్వు పరమ గురువా అని ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేంటో నీకు తెలిస్తే చాలు. ఎంత బాగా అనిపించిందో ఆ కాన్సెప్ట్. ఇంకొకసారి 2014లో పిరమిడ్ పార్టీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆఖరి రోజు ప్రచారానికి పత్రిగారు ఉదయాన్నే శ్రీకాళహస్తి, తర్వాత మధ్యాహ్నం తిరుపతికొచ్చారు. మరి నేను ఆ ముందు రోజు చిత్తూరులో ఆదివారం వన్ డే వర్క్షాప్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ చిత్తూరు వాళ్ళు చెప్పారు, "పత్రి సార్ తిరుపతి వస్తున్నాడు." మరి నేను అనుకున్నాను, ఇంక చిత్తూరు నుంచి బెంగుళూరు వ్యాలీ బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. బెంగుళూరు వెళ్ళిపోదాము అనుకున్నాం. అనుకున్నప్పుడు ఒకరోజు గ్యాప్‌లో పత్రి గారు తిరుపతి వస్తున్నారని తెలిసాక నేను తిరుపతి ఎళ్లి పత్రి గారిని కలిసి మళ్ళీ బెంగుళూరు వెళ్దాము అనుకున్నా. ఓ రోజంతా పత్రి గారి ప్రోగ్రామ్‌లలోనే నేను పాల్గొంటూ ఉన్నాను. మరి కంచి రఘురాం గారు తిరుపతి పిరమిడ్ మాస్టర్. ఆయన అప్పుడు వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ కట్టాడు. పత్రి గారు ఓపెనింగ్ చేశాడు. పత్రి గారు ఓపెనింగ్ చేసి అంతా అయిపోయి కిందికొచ్చి హాల్‌లో కంచి రఘురాం గారి పక్కన కూర్చొని ఉంటే నేనేం చేసినా అంటే సార్‌కి ఎదురుగా కింద కూర్చున్నా. కింద కూర్చుంటే పత్రి గారు నన్ను అడిగారు, "ఏం సంగతి?" అన్నాడు. "సార్ నేను చిత్తూరులో వన్ డే వర్క్‌షాప్ చేశాను సార్ నిన్నే. వన్ డే వర్క్‌షాప్ అయిపోయింది. అయిపోయాక అటునుంచి అటే బెంగుళూరు వ్యాలీ వెళ్దాం అనుకున్నాను. మీరొస్తున్నారు అని మిమ్మల్ని చూడడానికొచ్చాను సార్" అన్నా. "అవునా?" అన్నాడు. అన్నాక "నేను కూడా పిరమిడ్ వ్యాలీనే ఎళ్తున్నా. రా కలిసెళ్దాము" అన్నాడు. మరి నాకు చాలా ఆశ్చర్యమేసింది. అరే! పత్రి గారు దగ్గరికి రావడం వల్ల హాయిగా పత్రి గారితో కలిసి నేను బెంగుళూరు వ్యాలీ ఎళ్ళొచ్చు కదా అని. మరి అప్పట్లో తిరుపతిలో భీమాస్ రఘు హోటల్ అని ఉంటుంది. ఆ భీమాస్ రఘు హోటల్‌లో ఎప్పుడు తిరుపతొచ్చినా పత్రి గారికి అదే రూమ్ ఇస్తారు. మరి నేను కూడా ఆ రూమ్‌లోకెళ్ళిపోయి డిన్నర్ అయిపోయాక అందరూ కాళ్ళు నొక్కుతూ మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు జారుకుంటున్నాం. చివరికొచ్చేసరికి నేను, పత్రి గారు ఇద్దరమే ఉన్నాం. నేను గూడా నొక్కి కొద్దిసేపు ఏం జేసినా అంటే పోయి సోఫాలో గూస్తున్నా. సోఫాలో గూస్తుంటే నాకేం ధ్యానం చేయాలనిపియట్లేదు గానీ బాగా అలసిపోయినా నిద్రబోదాము అంటే నిద్ర రావట్లేదు. సోఫాలో గూస్తుంటే పత్రి గారు లేచి నన్ను లేపి పడుకోవాలంటే వచ్చి నా పక్కన పడుకో అని జెప్పి చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. నేను హాయిగా బోయి పత్రి గారి దగ్గర పడుకున్నాను. కళ్ళు తెరుస్తాను, పత్రి సార్‌ని జూస్తాను, మళ్ళీ కళ్ళు మూస్తాను. కళ్ళు తెరుస్తాను, మళ్ళీ కళ్ళు మూస్తాను, పత్రి సార్‌ని జూస్తాను. నాకు నిద్రనే పోలేదు. ఎంతసేపు పత్రి గారిని చూడడమే సరిపోయింది. మరింక మరుసటి రోజు ఉదయాన్నే 5కి లేచి స్నానం జేసి, మా బట్టలేసుకొని కరెక్ట్ షర్ట్ ఆఖరి బటన్ బెట్టుకుంటున్నా. రా అని వచ్చి కూర్చో అని హాయిగా పత్రి సారు, నేను ఇద్దరమే 5 నుంచి 7 దాకా గడిపాక మెల్లిగా అందరూ రావడం. మరి పత్రిగారితో అలా గడిపాక ఆ మరుసటి రోజైతే నా మొహం ఒక ట్యూబ్ లైట్ ఎలిగినట్టు ఎలిగిపోతుంది. మరి ఏంటో తెలీదు. ఆయన సమక్షంలో అలా గడపగానే ఏమవుతుంది అంటే, మనకు కావాల్సింది ఆటోమేటిక్‌గా ఆయన నుంచి వస్తుంది. మరి పత్రిగారు ఆయన దగ్గర ఒక సముద్రం అంత జ్ఞానం ఉంటే, కనీసం నా జీవితంలో ఒక నీటి బొట్టంత జ్ఞానం నేను సంపాదించినా గూడా, మరి నా నా జీవితం ధన్యమైందనే చెప్పుకోవచ్చు. మరి నిజంగా ఒక తెలుగువాడిగా ఇంత అనుబంధంగా మామూలుగా నెలకు ఒకసారి, 2 సార్లు పత్రికతో కలిసి ఎన్నో సార్లు ఎంతో ప్రయాణం చేసేవాళ్ళం. మరి ఆయన చెప్పేవన్నీ చాలా
సింపుల్‌గా ఉంటాయి. ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. చాలా నవ్వించే విధంగా ఉంటాయి. అలాగే సత్యవంతమైన మాటలుంటాయి. ఇంకా చెప్పాలి అంటే పత్రి గారు చెప్పేవన్నీ 90% సమాజానికి విరుద్ధంగానే ఉంటాయి. మరి మాంసం తినొద్దు, ఆత్మే భగవంతుడు. మరి ఆయన చెప్పినవి అర్థం అవ్వాలి అంటే మన బుద్ధి స్థితి అనేది ఎంతో, ఎంతో పెరిగి ఉండాలి. ఇంకొక సందర్భంలో ఏమైంది అంటే వరంగల్‌లో పత్రి గారి ప్రోగ్రామ్ అయిపోయింది. తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నాము అంటే హైదరాబాద్ ప్రయాణం అయినాము. హైదరాబాద్ ప్రయాణం అయినప్పుడు మధ్యలో ఆలూరులో టిఫిన్ చేసి, ఆలూరు నుంచి హైదరాబాద్ వస్తూ ఉంటే మధ్యలో కొలనుపాక అని ఒక జైన్ టెంపుల్ ఉంది. ఆ జైన్ టెంపుల్ ఉంటే నాకిది తెలుసు. మా అన్నయ్య గారు వరంగల్‌లో చదువుతున్నప్పుడు రెగ్యులర్‌గా నేను ఈ టెంపుల్‌కి వచ్చేవాడిని. చాలా బాగుంటుంది అని చెప్పి ముందుకెళ్తున్నాము. ఎళ్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయితే ఆ డ్రైవర్ రాజుకి చెప్పాడు. "రాజు కార్ ఎనక్కి తిప్పు. అందరిని ఆ టెంపుల్‌కి తీసుకెళ్దాం. టెంపుల్ చూపిద్దాము. 10 నిమిషాలు టైం ఇస్తాను. మీరెళ్లి టెంపుల్ చూసి రండి" అని చెప్పి పత్రి గారు చెప్పడము. మరి మేమంతా వెళ్లి టెంపుల్ చూసి మళ్ళీ 10 నిమిషాల్లో కార్ ఎక్కేయడము. మళ్ళీ రోడ్డుపైకెళ్తే ట్రాఫిక్ అంతా క్లియర్‌గా ఉంది. అప్పుడు పత్రి సార్ అంటాడు, "అరే! నేను మీకీ కొలనుపాక టెంపుల్ చూపియకపోతే ప్రకృతి ఏం జేసింది అంటే ట్రాఫిక్ జామ్ జేసింది. ఈ గడ్డంగాడు మీకు కొలనుపాక టెంపుల్ చూపియలేదు" అని. నేను మళ్ళీ మీకు కొలనుపాక టెంపుల్ చూపియగానే మళ్ళీ రోడ్డుపైకి రాగానే ట్రాఫిక్ అంతా క్లియర్ అయిందిరా అని చెప్పి చెప్పడం. అలా చాలా నిజంగా ఒక ఒక మనిషిని ఎలా చూడాలి? మరి ఎప్పుడు కూడా ఆయన దేహస్థితి, మనస్సు స్థితి అనేది చూడడు. ఆయన ఆత్మస్థితి అనేది చూస్తాడు. మామూలుగా చాలామంది గురువులు ఏంటంటే చాలామంది డబ్బులున్నోళ్ళకి వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తారు. ఇంకా చెప్పాలి అంటే పత్రికారు డబ్బులు లేనోని దగ్గరే ఎక్కువ సేపు గడుపుతాడు. మరి వాళ్ళు అబ్బాయిలా? అమ్మాయిలా? అందంగున్నారా? లేదా? అని కాదు. వాళ్ళ ఆత్మస్థితిని బట్టి మరి ఆయన ప్రవర్తించాడు. మరి ఆయన చెప్పేదంతా కూడా ఆత్మకి సంబంధించిన జ్ఞానం. మరి అందరిని కూడా జ్ఞానవంతులుగా చేయాలనేదే ఆయన తపన. మరి ఆయన జీవితం ఎలా అంటే ఒక చరితార్థం. మన మనవళ్ళు, ముని మనవళ్ళు వచ్చినా గూడా మనం గర్వంగా పత్రిగారితో తిరిగాము అని చెప్పి చెప్పుకునే ఆహ్, గొప్ప మనిషి అని చెప్పి చెప్పొచ్చు. ఆయన మరి ఇప్పుడు మనం ఒక వెంకటేశ్వర స్వామి ఆయన లేకపోయినా గుర్తు తెచ్చుకుంటున్నాం. షిరిడి సాయిబాబా ఆయన లేకపోయినా గుర్తు తెచ్చుకుంటున్నాము. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళంతా సద్గురువులైతే పత్రిగారు ఒక అవతార పురుషుడు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆయనకేమీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఒక లక్ష్యం కోసం ఏం చేయడం జరిగింది అంటే, ఈ భూమిపైకి రావడం జరిగింది. ఎప్పుడైతే ఒక లక్ష్యం కోసం ఈ భూమిపైకి వస్తారో, వాళ్ళని ఏమంటున్నాము అంటే, మనం అవతార పురుషులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి నాకు ఈ మార్గంలోకొచ్చాక ఒక 4 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఏం తెలిసింది అంటే, నాకేమీ తెలియదు అన్న విషయం నాకు తెలిసింది. ఇలా తెలుసుకుంటూ పోతూ ఉంటే, తెలుసుకోవడానికి ఈ జన్మ కూడా సరిపోదు అనేది నాకర్థమయ్యింది. ఎంత ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని చెప్పి నాకు పత్రి గారిని చూసాక అర్థమయింది. ఏంటో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళ సమక్షంలో ఒక అరగంట, గంట గడిపితే ఒక తెలియని ప్రశాంతత, ఒక తెలియని శక్తి. అలా చూస్తూ ఉంటే కూడా ఆయన చెప్పకపోయినా ఎన్నో ఆయన విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మరి ఆయన అందించిన జ్ఞానం చెప్పాలి అంటే నెలలు, రోజుల తరబడి గూడా చెప్పొచ్చు. అవును. అంత జ్ఞానం ఆయన మనకి బోధించడం అనేది జరిగింది. మరి ఏ సొసైటీ అయినా శిష్యులు శిష్యులుగానే ఉండాలి అంటుంది. కానీ పత్రిగారు మాత్రం ఇక్కడ ఎవరు శిష్యులు కాదు. అందరూ గురువుల్ని తయారు చేయాలి అని చెప్పి చెప్తున్నారు. అన్ని సొసైటీలు ఆ దేశం బోయాయి, ఈ దేశం బోయాయి అంటారు. మరి పత్రిగారు అన్ని దేశాలు బోయాడు. మరి పల్లెటూర్లలో కూడా అద్భుతంగా ఉంది అంటే అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని చెప్పి చెప్పొచ్చు. ఏ సొసైటీలైనా ఎప్పుడో ఒక్కసారి హడావిడి చేస్తాయి. పత్రిగారు నిరంతరం హడావిడే. ఆయన నిద్రపోడు, ఎవరిని నిద్రపోనియ్యడు. అలా ఆయన ఉండగానే
ఆయన ఎంతోమంది గురువుల్ని తయారు చేశాడు. మరి అలాంటి మహానుభావుల సాంగత్యం మనకి లభించింది అంటే అది చాలా గొప్ప విషయం. మరి మనం చేయాల్సిందేంటంటే, మనం ఈ మార్గంలోకొచ్చాక, ఈ మార్గంలో ఉన్నతంగా ఎదిగే ప్రయత్నం అనేది చేయాలి. మరి నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఆ! పత్రిజీ ఫిలిమ్సా ఇది? కంప్లీట్ మ్యాన్ ఆ! యెస్ సార్. టీమ్ యెస్ సార్. యెస్ సార్. మెంబర్స్‌కి అందరికీ కూడా ధన్యవాదాలు. థాంక్ యూ వెరీ మచ్. యాహ్! సూపర్ సార్. థాంక్ యూ సో మచ్. ఈరోజు నిజంగానే మీ దగ్గర నుంచి నాకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాను. ఎప్పుడు కలిసినా వేరే విషయాలు తెలుసు కానీ, ఈ విషయాలు తెలీదు. ఇంత దగ్గరగా మీరు పత్రి గారితో ఉండి సో, చూసి నేర్చుకోవటం అండ్ ఫ్రెండ్స్ నాకొక విషయం తెలిసింది ఇవాళ ఏంటంటే, మనకు పత్రి గారు ఏ విధంగానైనా సూచించొచ్చు. సార్ అన్నారు గదా! ఇందాక పెళ్లి కావాలి అని అనుకున్నప్పుడు దీనికి ఇంకా చాలా టైం ఉందని చెప్పారు. బట్ వీళ్ళు గ్రహించటం, ఆ విషయాన్ని వీళ్ళు గ్రహించటం అనేది ఎంతవరకు అది ఆషామాషీ కాదు. నార్మల్ పర్సన్స్ అయితే మనం ఆయన నాకు గాదులే చెప్పింది అనేది పక్కకెళ్ళిపోతాము. బట్ ఇక్కడ ఒక ధ్యాని అయితేనే అది గ్రహించగలరు. సో, నిజంగా సార్ సూపర్బ్. సార్‌తో మీరంత జర్నీ చేశారంటే నిజంగానే మాలాంటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి కుళ్ళే పుట్టుకొస్తదనమాట నిజంగా చెప్పాలంటే. ఒక జెలస్ ఫీల్ అవుతాము. అంటే జనరల్‌గా ఊరికే వెళ్లి మా టైమ్ వచ్చేటప్పటికి ఊరికే వెళ్లి కలవటం, కాసేపే ఉండటం, ఒక అరగంట కూడా ఉండటం అనేది ఉండదు. వచ్చేసేవాళ్ళం. బట్ మీరలాంటిది సార్‌తో ఉండటం దగ్గరగా మరి ఆయన ప్రేమను అందుకోవటం, ఆయన ప్రేమను చూసారు, ఆయన కేరింగ్ చూసారు, ఆయన కోపాన్ని చూసారు, ఆయనెలా మాట్లాడతారో చూసారు. సో, ప్రతీదీ సార్ నిజంగా సూపర్బ్. థాంక్ యూ. సో, ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా సార్‌ని అడగాలనుకుంటే అడగొచ్చు. చెప్పడానికి. ఏదో ఆ హర్ష గారిని మాట్లాడమనండి. వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నది ఆమె ఒక్కతే. ఆ ధన గారు, హర్ష గారు. యాహ్! ధనా గారు మాట్లాడుతున్నారు. మేడం మాట్లాడాలి. సార్ హర్ష. నమస్తే ధన గారు. హర్ష ధన సార్ చెప్పండి. మాట్లాడతారా? బావుందండి. నాకు చాలా బాగా నచ్చింది మీ ప్రయాణం వింటుంటే. హ్మ్. నిజంగా రాత్రి మీరలా కూర్చుంటూ, సార్‌ని చూస్తూ, గమనిస్తూ ఆ! ఎంతో ఓపికుండాలి. సో, చాలా బావుంది. చాలా, చాలా నేర్చుకున్నారు. ఎక్కడ మన సార్ మీది? మాది తిరుపతి దగ్గర నాగలాపురం. ఓకే. ఎప్పటినుంచున్నారు మీరు ఈ మూవ్‌మెంట్‌లో? నేను చాలా సంవత్సరాలుగా ఉన్నాను. 6 సంవత్సరాలవుతుంది. హుహు. 6 ఇయర్స్‌గా ఉన్నాను. చూస్తుంటే మీలాగా మనం అంత టైం కేటాయించలేకపోయామే అని అనిపిస్తుంది వింటుంటే. సో, కానీ సెప్టెంబర్‌లో 16 నుంచి 21 తేదీ 22 వరకు. వరకు ఉంది తిరుపతిలో యజ్ఞం. టీఎంసీ, పీఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో. రెడీగా ఉన్నాం. హ్మ్. రెడీ సార్. అంటే ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి రెడీగున్నారా? ప్రోగ్రామ్‌కి యజ్ఞంలో మీ వంతు సహాయ సహకారాలు చేయడానికి రెడీగున్నారో నాకర్థం కాలేదు. సహాయం సహాయం సగభాగం, ఎంజాయ్‌మెంట్ సగభాగం. అన్నీ. అన్నీ, అన్నీ. అన్నీ. అన్ని రకాలుగా. మీది తిరుపతేనా? తిరుపతి పక్కనా? తిరుపతి పక్కన నాగలాపురం అని నగరి, నాగలాపురం అక్కడ. హ్మ్. కానీ నేను చెన్నైలో ఉంటున్నా వర్కింగ్. హ్మ్. మీరు ప్రాపర్ హైదరాబాదేనా? నాది హైదరాబాద్ నుంచి 20 కిలోమీటర్స్. నేను ఇంకా 2005 నుంచి హైదరాబాద్. చదివింది ఉండేదంతా హైదరాబాద్. మీరు షేర్ చేసింది ఎలా ఉందంటే, ప్రతి చిన్న పాయింట్ మాకు మనమే అక్కడున్నామా అన్నట్టు ఫీలింగ్‌గా షేర్ చేశారు. చాలా యెస్. బావుందండి. నిజంగా. కరెక్ట్. అవును ధన గారు. నేను సార్ చెప్తా అంటే ఆ ట్రాన్స్‌లోకెళ్ళాను నేనైతే. ఆ! ఐ మీన్ సార్ ప్లేస్‌లో మనమున్నాం. శ్రీకాంత్ సార్ ప్లేస్‌లో అన్నట్టుగా అనిపిచ్చింది. ఫీలింగ్ అలా కలిగింది కాసేపు. మిమ్మల్ని ఎప్పుడు సార్ కొట్టలేదా కోపంగా? మస్తు కొట్టిండు. అవునా? కొట్టిండు. మస్తు అది కొట్టింది. అంటే మీరున్న ఇచ్చిన టైంలో నేను అంటే ఎన్ని మింగాలి, ఎన్ని చెప్పాలని చెప్పేసిన అంతే. నాకేదో అరగంటే అన్నారని అరగంటకే క్లోజ్ చేసేసిన నేను. అవునవును. నిజం సార్. కరెక్ట్. హ్మ్. యెస్. సార్ నాకింకా వెంకట్ సార్ ఇంకా టెస్ట్‌లు పెట్టారు తెలుసా? నేను అరగంట పొడిగించి కూర్చోబెట్టానిక్కడ. అర్థం 10 మినిట్సే మేడం మీకు టైమ్ ఇచ్చేది. 10 మినిట్స్‌లో ఏం చెప్పాలో చెప్పని అని అంతే. ఎంత సేపు చెప్తారనుకున్నారు నేర్చుకున్నది అని చెప్పా. లేదు సార్ ఎంతమంది హాఫ్ 10 అన్ అవర్ మినిట్స్ అవుతుందా కానియండి అని చెప్పా. 10 మినిట్స్‌లో 1, 2 విషయాలు చెప్పగలుగుతారేమో.
ఇది 1 అవర్ ఇచ్చినా, ఇంకొక 2 అవర్స్ ఇచ్చినా గూడా మనం ఇలా కంటిన్యూ చేయొచ్చు. అందులో దట్టు సీనియర్ మాస్టర్స్‌ని పిలిస్తే ఇంకా ఎక్కువుంటాయి గదండీ సార్ వాళ్ళ దగ్గర. నేర్చుకున్న విషయాలు అలాంటివన్నీ. ఇవి ఇంకా శ్రీకాంత్ చిన్న చిన్నవే. ట్రెక్కింగ్‌లో అంటే ట్రెక్కింగ్‌లో మీ అనుభవాలేంటి? అంటే ఏం జేసేవాళ్ళు ఎక్కువ? ఏం చేసేవాళ్ళం? నడిచేవాళ్ళం. ఆ! అంతే అంతే. అడవులన్నీ పట్టుకొని నడుచుకుంటూ పోవడమే. కొండలు ఉంటే కొండలెక్కడం అంతే. ఓకే. నేను ట్రెక్కింగు అమర్నాథ్ 18 కిలోమీటర్లు. అందరూ గుర్రాలు, డోలీలు, హెలికాప్టర్లు ఎక్కితే నేను నడుచుకుంటూనే పోయినా. మహాతర్ బాబా కేవ్స్ కూడా ట్రెక్కింగ్ నేను కూడా నడుచుకుంటూనే పోయినా. అక్కడ కూడా అంటే అక్కడ గుర్రాలు ఏమి ఉండవులేండి. తర్వాత కేదార్నాథ్ అది కూడా 18 కిలోమీటర్లు నడవాలి. అమ్మో! అది కూడా నేను నడుచుకుంటూనే పోయినాను. హుహు. అమర్నాథ్ టూర్ పత్రి గారితో చేశాము. పత్రి గారు ఆ 14 రోజుల టూర్‌లో 4 రోజులు పత్రి గారితో గడపడం అనేది జరిగింది. ఏంటో ఆ హిమాలయాలు చూసే కొద్దీ, ఆ ప్రకృతిలో గడిపే కొద్దీ ఇప్పుడు ఎప్పుడు 4 గోడల మధ్యలో ఉండొద్దు, 4 కొండల మధ్యలో ఉంటాము అంటారు గదా! అలా పత్రి గారి సమక్షంలో ప్రకృతిలో గడపడం చాలా నా నా బాడీలో చాలా చేంజెస్ ఆ ఎనర్జీ లెవెల్స్‌లో గూడా చాలా మార్పనేది తెలిసింది. ఇదైతే నిజం సార్. జస్ట్ మేము బుద్ధ పిరమిడ్‌కొచ్చి సార్‌ని కలిసి వెళ్తేనే కొన్ని చేంజెస్ వచ్చేవి. అంటే జస్ట్ కలిసి వెళ్తేనే. మరి ఆయనేం చెప్పాల్సిన అవసరంలా. ఆయన దగ్గర ఉండి కాసేపు చూసి ఆయన ఇస్తే మెసేజ్ ఇస్తారు, స్పీచ్ ఇస్తారు. లేదంటే ఊరికే కలిసి వెళ్ళటమే అంతే. దానికే ఎన్ని చేంజెసో అబ్జర్వ్ చేసుకుంటే గనక. సో, మీలో ఇంకా హర్ష హర్ష గారు మాట్లాడతారా? మాట్లాడండి. నమస్తే సార్. మీరు నమస్తే. పత్రి సార్ దగ్గర అంటే గడిపిన ఇన్నాళ్ళు ఎప్పుడైతే మీరు వెళ్లి ఉన్నారో, అతని నుంచి ఏం పొందగలిగారు మీరు? అంటే మేడం నేను అంటే ఒక మాటలో అతని నుంచి ఏం పొందారు అని చెప్పి నా క్వెషన్. పత్రి గారితో పొందేది ఏది కూడా బయటికి కనపడదు. మార్పు హ్మ్. అనేది మన అంతర్గతంగా మన మనస్సులో వస్తూ ఉంటదన్నమాట. ఆయన హ్మ్. ఆరాలో గడపగానే ఒక ప్రశాంతత, అన్నీ మర్చిపోయి ఒక జీరో మైండ్ స్టేట్ అనేది వస్తూ హ్మ్. మీరు నన్ను ఏమడిగారో నాకు క్వెషన్ సరిగ్గా అర్థం కాలేదు. ఆయన నుంచి ప్రతిసారి నేర్చుకుంటూనే ఉంటాము. ఎలా నేర్చుకుంటూనే ఉంటారు. మాట్లాడాలి, ఇంకా జ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలి. హ్మ్. హ్మ్. ఎప్పుడు నోరిప్పాలి, ఎప్పుడు నోరిప్పకూడదు, ఎప్పుడు ఆలోచించాలి, ఎప్పుడు ఆలోచించకూడదు. హ్మ్. ఒక 10 మందున్నప్పుడు సందర్భానుసారంగా ఎట్లా ఒక్కొక్క సందర్భంలో ఎలా మాట్లాడాలి. హ్మ్. మీరు అంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నారా అండి? ఇదే జాబ్ ఇంకేం జాబ్. అంటే దైనందిక జీవితంలో అంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికి ఏం చేస్తారు? మొత్తం కంప్లీట్ స్పిరిచువాలిటీయేనా? లేకపోతే నా స్పిరిచ్యువల్ క్వెషన్ అది. బుక్స్ ఉంటాయని చెప్పాను కదా! పత్రికారి ప్రోగ్రామ్‌లో బుక్స్ బుక్ సేవ్ స్టాల్స్ పెడుతూ ఉంటాం. చేసుంటానని చెప్పారు. ఆ! మీరు కాల్ బుక్ పెట్టండి. స్టాల్స్ పత్రికారి ప్రోగ్రామ్‌లలో బుక్ స్టాల్స్ పెడుతూ ఉంటానని చెప్పాను కదా! ఓకే. ఓకే. నా హ్మ్. దగ్గర అన్ని పిరమిడ్స్, స్పిరిచ్యువల్ బుక్స్ ఉంటాయన్నమాట. బుక్స్ ఉంటాయి. హ్మ్. మీదెక్కడ మేడం? మాది మియాపూర్ అండి. ఓహ్! హైదరాబాదేనా? హైదరాబాద్ ఈస్ మియాపూర్. హైదరాబాద్. హ్మ్. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్‌నే. మీరెప్పటినుంచున్నారు ధ్యానంలో? నేను 2010 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ అన్నమాట. హుహు. హ్మ్. మరి మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే నేను. నేనసలు అంటే లైమ్‌లైట్‌లోకి ఎప్పుడు రాలేదు. సోషల్ మీడియాలోకి ఎప్పుడు రాలేదు. హ్మ్. మామూలుగా అంటే నా స్టడీ చేయడం గానీ, లేపోతే ఫ్యామిలీని చూసుకోవడం గానీ అందులో. క్లాసెస్ ఎప్పుడు చెప్పలేదు నేను బేసిక్‌గా. ఇదే చెప్పడం స్టా అంటే లేదు. ప్రోగ్రామ్‌లలో పత్రికారి ప్రోగ్రామ్‌లలో ఎక్కడ పాల్గొనలేదా అంటున్నా? ఆ! పాల్గొన్నాను చాలా సార్లు. కాకపోతే అంటే అదే జనాల మధ్యలో ఉంటాం గాబట్టి. ఓకే. యెస్. థాంక్ యూ వర్ష. సార్ థాంక్ యూ సో ఓకే. మచ్. సో ఫ్రెండ్స్ థాంక్ యూ. వీక్షించారు కదూ! ఆహ్, మరి కంప్లీట్ మ్యాన్ గురించి తెలుసుకోవాలంటే ఇంకా తెలుసుకోవచ్చు. సో తెలుసుకునేది ఇంకా మిగిలే ఉంటుంది అనని అనిపిస్తుంది. ఎంత విన్నా కూడా తనివి తీరట్లేదు కదూ!
సో, మరొక్కసారి సార్‌కి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మరి మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించేసుకుందాము ఫ్రెండ్స్. మరి సరస్వతి గారు సిద్ధంగా ఉన్నారు. మేడం గారికి వెల్కమ్ చెప్పేసుకుందాం. మేడం వెల్కమ్ మేడం మీకు. నమస్తే మేడం. నమస్తే. మ్యూట్‌లో ఉన్నారు. మ్యూట్‌లో ఉన్నారు. ఆన్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఆ! వెల్కమ్ మీకు ద కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌కు వెల్కమ్. థాంక్స్ థాంక్ యూ. ఓవర్ టు యూ. థాంక్ యూ మేడం. నా పేరు సరస్వతి. వాయిస్ బ్రేక్ అవుతుంది మా మీది. హలో! మేడం వాయిస్ హలో! బ్రేక్ అవుతుంది మీది. హలో! ఏం వినిపించట్లేదు చేయాలండి? సరిగ్గా మొబైల్ కాస్త దగ్గరగా పెట్టుకోండి. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? హలో! ఆ! ఓకే. కొంచెం ఓకే మేడం. గట్టిగా మాట్లాడు సరస్వతి. ఆ! కాస్త గట్టిగా మాట్లాడండి. గట్టిగా మాట్లాడాలి. ఇద్దరు మాట్లాడుతున్నారు. నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. ఒక్క సెకండ్ ఝాన్సీ గారు. మేడం గట్టిగా మాట్లాడండి. ఓకే మేడం. ఓకే. హ్మ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ చేస్తున్న టీం వారికి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరీ థాంక్స్ చెప్పుకుంటున్నాను. పత్రి గారి ద్వారా నేను తెలుసుకున్న జ్ఞానము ఆయనది ప్రతి అక్షరము బ్రహ్మ జ్ఞానమే అనిపిస్తుంది నాకు. ఆయన చెప్పిన ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము నేను 2000 సంవత్సరంలో ధ్యానాన్ని ప్రారంభించాను. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఆ 3 ఆచరిస్తూనే నేను జీవితాన్ని గడుపుతున్నాను. నాకు ఇవి ఆచరిస్తూ ఉంటే ప్రాపంచిక పరిస్థితుల్లో నాకు పూర్తిగా అవగాహనకొచ్చి నేను నిత్యము వర్తమాన క్షణంలో ఉండగలుగుతాను. ఈ శ్వాస మీద ధ్యాస అనే పద్ధతి సార్ ఇచ్చిన ఈ ఆనాపానసతి ధ్యానం అనేది అమోఘం మేడం. ఎంత హాయిగా ఉంటుంది అంటే ఆ సాధన చేస్తూ సజ్జన సాంగత్యంలో గడుపుతూ ఉంటే ప్రశాంతంగా జీవితం సాఫీగా సాగిపోతుంది. ఏ ఏ ఏ పరిస్థితుల్లోనైనా నిశ్చలంగా ఉండి ఏ పరిస్థితుల్లోనైనా నిశ్చలంగా ఉండి ఆ పరిస్థితిని పరిష్కరించుకునే సామర్థ్యాన్ని సాధన ద్వారా పెంచుకోగలిగాను. సార్ ఇచ్చిన జ్ఞాన నవరత్నాల్లో మొదట ఈ సహనమే ప్రగతి అనే వాక్యాన్ని పట్టుకున్నాను. అన్నిట్లో 9 నవరత్నాల్లో సహనమే ప్రగతి అనే దాన్ని ఆ పాయింట్ నొక్కదాన్నే పట్టుకొని సాధన చేసుకుంటూ ఉంటే ఈ శరీరం యొక్క దేహం మీద ఉన్న భ్రమ, ఈ ప్రాపంచిక పరిస్థితుల పట్ల ఉన్న అవగాహన లోపము అవన్నీ తొలగిపోయాయి మేడం. ఇంకా దానిలో ఉన్నది దానమే ధర్మము, ధర్మమే పుణ్యము అని చెప్పడంలో నాకు శక్తి అనుసారము దానం చేస్తూ ఆ జ్ఞాన నవరత్నాలను నిత్య జీవితంలో ఆచరించుకుంటూ చాలా అద్భుతంగా వర్తమాన క్షణంలో ఉండి జీవిస్తున్నాను. మా మా కుటుంబం కూడా అందరూ ధ్యానంలో ఉన్నారు కాబట్టి అందరికీ అవగాహన ఉంది. మామూలుగా సాఫీగా స్నేహితుల మాదిరి కుటుంబంలో స్నేహితుల మాదిరి మాకు కలిసి జీవిస్తున్నట్లు చాలా ఆనందంగా గడిపాము. ఇంకా సరైన ప్రార్థన నిలపడము, నో డాక్టర్ నో మెడిసిన్ ఇవన్నీ ఆచరించుకుంటూ
హ్యాపీగా గడుపుతున్నాను మేడం. ఈ ఆచరణలోకి ఇవన్నీ తెచ్చుకున్నాను. సార్ చెప్పి ఈ సూత్రాలు, ఈ జ్ఞానాన్ని నేను ఆచరణలో పెట్టుకుంటూ హాయిగా జీవిస్తూ ఉన్నాను మేడం. ఇంకా ధ్యాన యజ్ఞాలలో పాల్గొనడము, సార్‌తో పాటు కర్ణాటక ధ్యాన ప్రచారానికి వెళ్ళాను మేడం. అప్పుడైతే సార్‌తో గడపడము, ఆ ప్రచారంలో పాల్గొనడము నా జీవితానికి ఎంతో సార్థకత లభించిందనే అనుభవాన్ని పొందాను. నేను చేసింది ప్రచారంలో కొంచెం భాగమే అయినా కూడా అది ఎంత ఆనందాన్ని ఇచ్చిందో అంత జీవితంలో అంత ఆనందం నేను ఎప్పుడూ పొందలేదు. అంత ఆనందం ఆయన సమక్షంలోను, ఆయనకి సేవలోను ఆ ఆనందాన్ని అనుభవిస్తాను. సారు నాకు తండ్రిగా కనిపిస్తారు. నాకు గురువుగా తెలుస్తారు. స్నేహితుడిగా నాకు అనిపిస్తారు. బిడ్డగా గూడా అనిపిస్తారు సారు. ఒక్కొక్క సమయంలో నాకు ఈయన బిడ్డ అనిపిస్తారు. ఒకసారి గురువు అనిపిస్తారు. అన్ని కోణాల్లోనూ ఆయనలో నా అవగాహనలో, నా కోణంలో నేను వారిని చూసుకున్నాను. సారు సారు క్లాసెస్ అటెండ్ అయ్యేటప్పుడు మన లోపల ఏ సంఘర్షణ అయినా ఉంటే అది పటాపంచలైపోతుంది మేడం. అన్నిటికీ ప్రతి ఒక్క చిన్నది అనిలే, పెద్దది అనిలే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఆయన జ్ఞానం చెప్తూ ఉండి వింటూ అంత బాగా సమాధానం దొరుకుతుంది. ఒకసారి సారు ఫ్లూట్ మెడిటేషన్ తరువాత నాదంతోనూ అనుసంధానం అవ్వాలి అంటే శ్వాసతో అనుసంధానం సరే, నాదంతో ఎలా అనుసంధానం అవుతామని దాన్ని పరీక్షించుకున్నాను మేడం. నాదంతో అనుసంధానము సార్ ఫ్లూట్ వాయిస్తుంటే సహస్రారంలో యాక్టివేట్ అవుతోంది లోపల శరీరంలో. సంజయ్ కింగ్ సితార్ అది హృదయంలో యాక్టివేట్ అవుతోంది. మృదంగంలో తబలా అప్పుడైతే ఆ మ్యూజిక్ అప్పుడైతే కాళ్ళల్లో కణాలన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. నాదానుసంధానం అంటే ఇంత బాగా అర్థం చేసుకున్నాను అది. అలా అవగాహన అయింది మేడం. నాదానుసంధానం అని సార్ చెప్పింది. దాన్ని నేను పరిశీలన చేసుకుంటే నాలో కలిగిన భావాలు అవి. ఇంకా సార్ తిరువణమలై ధ్యాన యజ్ఞం జరిపినప్పుడు అక్కడ ఓంకారం నాలో నేను ఓంకారం అనే శబ్దాన్ని విన్నాను. బయట వినడం వేరే, మన లోపల వినడం వేరే కదా! అంతా మన లోపల ఉంది అని చెప్పారు సారు. అదైతే తిరువణామల ధ్యాన యజ్ఞం అయితే నాకు మరో ప్రపంచము స్వర్గంగా నాకు తెలిసింది. అర్థమైంది మేడం ఈ తిరువణామల. మళ్ళా వైజాగ్ అమరావతి ధ్యాన యజ్ఞానికి పోయినప్పుడు ఇంకా అంతా ఎంజాయ్మెంట్ గానే అనిపించేస్తుంది మేడం. జ్ఞానం తక్కువ, ఎంజాయ్మెంట్ ఎక్కువ మాదిరి. ఆ మాదిరి ఆయన క్లాసు జ్ఞానంతో ఆనందం. జ్ఞానం తీసుకుంటూ అందరితో కలవడం ఎలా, మాట్లాడడం ఎలా, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మనం ఒకరితో కలిసి మెలగాలి అనేది అవన్నీ ధ్యాన యజ్ఞాల్లో ఒకరితో ఒకరు పంచుకుంటూ అనుభవాలను అలా తెలుసుకుంటూ ప్రయాణిస్తూ ఉన్నాను. పిరమిడ్ వ్యాలీ బెంగుళూరుకి పౌర్ణమికి పిరమిడ్ వ్యాలీకి వెళ్తాము పౌర్ణమి ధ్యానం చేయడంలో. ఆ పౌర్ణమి ధ్యానము సార్ ఫ్లూట్ మెడిటేషను దాని ద్వారా అనేకంగా కొత్తగా జ్ఞానం అనేక మంది గొప్ప మాస్టర్ల సందేశాలు, కొత్తగా జ్ఞానం తెలుసుకోవడం జరిగింది. సారు ఒకసారి షిర్డీ బాబాగా నాకు వ్యక్తమయ్యారు. భలే ఆనందం వేసింది.
సారు అప్పుడప్పుడు మా ఇంటికి రెస్ట్ తీసుకోవడానికి కానీ, బ్రేక్‌ఫాస్ట్ టైంలో కానీ, లంచ్ టైంలో కానీ వచ్చేవారు. అప్పుడు నేను కొత్తగా ఆయన దగ్గర వంట నేర్చుకోవడంలో కొత్తగా నేను నేను నాకేది ఆయన బోధించలేదు. ఆయన్ని చూసి గ్రహించడమే, శ్రద్ధగా ఆయనతో పాటు ఉండి సహకారం అందించడము. ఆహ్, నాకు ఆ టైంలో ఎలా ఉంటుందంటే సారొచ్చినప్పుడు మొత్తం వినయము, భక్తి నాలో కూడుకొని ఉంటుంది. ఇంకా ఆ ఎనర్జీస్ అలా ఇంటికొచ్చినప్పుడు సార్‌తో అలాంటి అనుభూతి పొందాను. ఆయన్ని చూసి నేర్చుకోవడము అంటే కోపం ప్రదర్శించినా గూడా నాకు ప్రేమే కనిపిస్తా ఉండింది. కోపాన్ని ప్రదర్శించినా అందులో ప్రేమే కనిపించేది. ఆయన శ్రమ ఆయన శ్రమ చూస్తే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఆయన శ్రమపడే విధానం చూస్తే చాలా ఆశ్చర్యమును, అప్పుడప్పుడు బాధ కూడా కలుగుతుంది. ఇంత ఇంత శ్రమించాలా అని గూడా అనిపించేది. ఆహ్, కానీ ఆయన ఎంతో శ్రమించి అందరికీ చాలా భాగ్యాన్ని కలిగించారు. అందులో నేను ఎంతో భాగ్యం పొందాను. ఆహ్, ఉడతా భక్తి అన్నట్లు నా నా చేతనైనంత తను మనదన్నన్ని సహకారాన్ని కొద్ది కొద్దిగా అందిస్తూ ఉంటాను మన సొసైటీకి. పిఎంసి తెలుగు ద్వారా అనేకంగా అనుభవాలు, సజ్జన సాంగత్యము, ఆయన పెట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఎంత అద్భుతంగా ఉంది. ఎంత జ్ఞానము ఇది. ఆ జ్ఞానాన్ని అనంతంగా దాన్ని వర్ణించడానికైతే నాకు మాటల్లోనే ఉండదు. ఆ సారయితే అఖండ జ్ఞాన స్వరూపంగా అనిపిస్తారు. ఎంతెంత జ్ఞానము చెప్తారో. కానీ నేను తీసుకున్నది కొ కొద్దిగా అయినా నేను బాగా పాస్ అయిపోయాను లైఫ్‌లో అనిపిచ్చేస్తుంది. నేను జ్ఞానాన్ని కొద్దిగా స్వీకరించి ఆచరించినా గూడా ఇంత ఆనందము జీవితం సాఫీగా సరిగిపోవడం చూస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యమైతుందో. తక్కువ మార్కులతో పాస్ అయినోళ్ళు గూడా ఇంత సంతోషంగా ఉండొచ్చు అని అనిపిస్తుంది. సార్ చెప్పిండే బుక్స్ సార్ తులసీ దళము, ఆనాపానసతి బుక్కు, భగవద్గీత, సార్ బుక్స్ అన్నీ చదివాను మేడం. వాక్క్షేత్రము, భజగోవిందము, సా జీసస్ క్రీస్తు పరమ గురువుని గురించి సార్ చెప్పినవి. సార్ బుక్స్ అన్నీ చదివాను. చాలా బావుంటాయి. మళ్ళీ మళ్ళీ చదువుకుంటాను. వింటూ ఉంటాను. ఈ పిఎంసి తెలుగు వాటిల్లో మిగతా మాస్టర్లు, అందరు మాస్టర్లు ఎవ్వరు చెప్పినా నాకైతే అద్భుతంగా విందు భోజనం పెట్టినట్లే ఉంటది. ఆ జ్ఞానం అంతా ఇస్తూ ఉంటే వాళ్ళు. అయితే నేను ఇతర లోకాల గురించి ఎక్కువగా నేను దృష్టి పెట్టను. ఈ ప్రాపంచిక పరిస్థితుల్లో ఏవేవైతే ఆచరించగలుగుతానో, సార్ ఏవి చెప్పారో అవి ఆచరించుకుంటూ ఆనందంగా చిన్నపిల్లోళ్ళ మాదిరి ఆనందంగా జీవితాన్ని గడిపేస్తున్నాను మేడం. సారు ఏ సూత్రం ఎక్కువగా నాకు నచ్చుతుందంటే, నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్, నాన్ ఇంటర్ఫియరెన్స్, నో ఎక్స్‌పెక్టేషను. ఇవి కూడా నేను ఫాలో అవుతూ వర్తమాన క్షణంలో ఉండడంతో నా జీవితం నేను ఇంత అవగాహన సార్ ఇచ్చిన ఎంతో జ్ఞానంలో నేను అవగాహన చేసుకొని నేను పాటిస్తున్నవి ఇవి మేడం. ఈ ఈ కొద్దిగా ఆచరించినా గూడా అద్భుతంగా ఉంది అని చెప్పడమే నా ఉద్దేశం. ఇంకా అన్నీ ఆచరించుకుంటూ ఇంకా అందరూ ఎంతెంత బాగా జీవించొచ్చో ఇంకా అందరూ అని అనిపిస్తుంది. ఇంకా మేడం గురించయితే ఆమె ఓపిక, పేషెన్సు, పిల్లల ప్రగతి, వాళ్ళ పిల్లల గురించి, సార్ పిల్లల గురించిగా ఆ దృష్టిలోకి వెళ్తే ఎంత అద్భుతమైన కుటుంబం గదా! మాటల్లో అయితే చెప్పడానికే కాదు మేడం అంత అద్భుతంగా. మేడము ఒక దేవత, సార్ ఒక భగవంతుడు అనే దృష్టే అనిపిస్తుంది.
సార్‌తో ఒకసారి ట్రెక్కింగ్ వెళ్ళాను మేడం. కొడైకెనాల్ ట్రెక్కింగ్ వెళ్ళాను. చాలా అసలు నాకు నడక అంత ప్రాక్టీస్ లేదు. ఆ ట్రెక్కింగ్‌లో చాలా శరీరము బాగా కష్టపడింది. కానీ మనసు ఆనందించింది. ఏదైనా మనకు ఒక లీడర్‌షిప్‌లో ఏదైనా సాధ్యమే. ఏదైనా సాధన చేస్తూ ఉంటే అన్నీ సాధించగలము అనే ఆత్మవిశ్వాసం పెరిగింది ఆ ట్రెక్కింగ్. ఆహ్, సారు తను ట్రెక్కింగ్ చేసే అవసరమే లేదు. ఆయన అందరి కోసము ఆ ట్రెక్కింగ్‌లయిపోని సాధనలయిపోని ఆయన గడపడం చూస్తే ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం అవుతుంది. ఇంకా మీరేమన్నా క్వెషన్స్ వేస్తే నాకు తెలిసినంత వరకు చెప్పగలుగుతారు మేడం. యెస్. సార్‌ని థ్యాంక్ యూ మేడం. మీరు ఇప్పుడు ట్రెక్కింగ్‌కెళ్లారన్నారు కదా! మరి అక్కడ సార్ దగ్గర చూసి నేర్చుకున్నదేంటి? శ్రమే మేడం. శ్రమ నడవడమే. శ్రమను బేర్ చేయగలిగినాను సార్ సమక్షంలో. హ్మ్. అంత ఎంత దూరము 3 కిలోమీటర్స్. మామూలుగా సాఫీగా ఉన్న రోడ్‌లో 3 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ కొండ ఎక్కడమనమాట. అలా కంటిన్యూ‌గా ఎక్కి నడిచేవాళ్ళా అమ్మ? ఆ! కంటిన్యూ‌గా నడిచేవాళ్ళు. అహా! ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటారు. హ్మ్. 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 అందరూ నడుస్తూ ఉంటారు. కొంతమంది హ్మ్. నడవలేని వాళ్ళు అక్కడక్కడ రెస్ట్ తీసుకొని వెళ్తారు. అట్లా నేను హ్మ్. మధ్యలో ఒక చోట రెస్ట్ తీసుకొని వెళ్ళాను. సార్ ఎందుకు ట్రెక్కింగ్స్ అంటూ పెట్టారు? ఎందుకు అంటే అంతలాగా నడవాలి, చేయాలని ఎందుకు పెట్టారు సార్? ఆ ప్రకృతిలో ట్రెక్కింగ్స్‌ని ఎందుకు పెట్టారు? ప్రకృతిలో గడపాలి. మన రివర్స్ ఓర్చుకోగలుగుతుందని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. మనము చిన్న చిన్న కష్టాలకు ఇండ్లల్లో కానీ బయట ఎవరైనా అన్న మాటలకే చానా కురింగిపోవడము, చిన్న సమస్యకే ఎంతో బాధపడిపోయి ఇయర్స్ బాధపడ్డము. అలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి జీవితాలలో. అవును. కానీ ఇలాంటివప్పుడు మనము చెప్పులు లేకుండా నడవడం గానీ, ఇలా చేయడం వలన ట్రెక్కింగు, కొండలెక్కడము, ఓహో! మన శరీరం సాధన చేస్తే ఎంత శ్రమనైనా చేయగలుగుతుంది. అది ఎవరికి వాళ్ళకి అవగాహనొస్తుంది మేడం. ప్రకృతితో అనుసంధానం అవుతాం గాబట్టి, ఆ గాలి చెట్ల ప్రకృతితో మనకు స్వచ్ఛమైన గాలి, అందరితో కలిసి కష్టం మనకు ప్రత్యేకంగా ఉండదు కదా! నేనొకదాన్నే ఎక్కుతున్నానని గాదు. నాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు. నాకన్నా చిన్నవాళ్ళు ఉంటారు ఆ ట్రెక్కింగ్‌లో. అవును. అందరూ దాన్ని ఆ! ఎవరెవరి వాళ్ళ సామర్థ్యం కొద్దీ వాళ్ళు అందరూ దాన్ని సాధిస్తారు. ఎక్కడ నిలిచిపోయి వెనక్కి వెళ్ళడం అనేదే లేదు. ముందరికి పోవడమే. సార్ ఎక్కడ ఆగితే ఇంగక్కడ ఆగి సారు మెడిటేషన్ చేయిస్తారు. ఫ్లూట్ మెడిటేషను. హ్మ్. అక్కడ. ఆహ్, యెస్. ఎంత సూపర్. చాలా మంచిగుంటుంది మేడం. అయితే ఆ శ్రమ శ్రమ పడిన తర్వాత వచ్చే ఆనందం. గమ్యం చేరాం. గమ్యం హ్మ్. చేరుతాం. ఎట్లు తిరిగి ఏ కష్టమొచ్చినా మనము ఏ కష్టం. మళ్ళీ లాస్ట్‌కు సుఖాంతం. శుభం అన్నట్టు యెస్. ట్రెక్కింగుల ద్వారా తెలుసుకోవచ్చు. సూపర్ అమ్మ. బా చెప్పారు. సూపర్. శ్రమ తర్వాత వచ్చే ఆనందము ఎవరో మనకు ఏదో ఇస్తే వచ్చిన ఆనందం చాలా అది సహజమైన ఆనందం. తేడా అది సహజం. ఉంటుంది అప్పుడే. దానికి ఆ! దీనికి. హ్మ్. యెస్. ఏవో ఇంకా కొన్ని చెప్పాలనిపించింది. శ్రీకాంత్ మాస్టర్ చాలా చెప్పేశారు. నాకు ఇంకా కొన్ని చెప్పేటివి కూడా అలా ఆయన చెప్పేశారనిపించింది. ఇంకా మళ్ళీ లేవు నా మైండ్‌లో. చాలా హ్మ్. ప్రెజెంట్‌లో ఉంటాను మేడం. ఇంగిప్పుడు అదే శ్రీకాంత్ మాస్టర్ చెప్పింది మళ్ళీ రిపీట్ కూడా చేయలేను. చాలా బాగుందని మాత్రం చెప్పగలను. అంత అంత ప్రెజెంట్‌లో ఉండిపోతాను. ఇప్పుడు మీరు అడగడము, నేను చెప్పడము, ఇప్పుడు ఏదైతే చెప్పానో, ఆయన్ని హ్మ్. ఎంత పొగడటానికి నా దగ్గర భాష లేదు పత్రి సార్‌ని. ఆయన హ్మ్. లేరు అనే భావన లేదు. ఆ మాట చెప్పుకోవడం కూడా నాకు ఇష్టముండదు. ఆయన హ్మ్. చైతన్య రూపకంగా మన చుట్టూ ఎల్లప్పుడూ మనతో పాటు
ప్రతిరోజు ఆయనది గ్రూప్ మెడిటేషన్ పెట్టుకోవడము. ఆయన మాతో లేరు అని మాకు అనిపించనే అనిపించదు. వెన్నంటే ఉన్నారు. అంతేగా. ఇంకా ఆ! ఆయన ఏదైనా చైతన్యం అనేది ఉంది కదండీ అన్నప్పుడు మనం లేరాయన అని ఎలా అనుకుంటాము? హ్మ్. ఇంట్లో ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక మనకి మనకే ఆ జ్ఞానం వచ్చింది. అంటే అవును. మన వాళ్ళెవరైనా బాడీ వెకేట్ చేసినా, ఏం చేసినా, ఎలాగున్నా కూడా వాళ్ళెక్కడికెళ్లారు? ఏం లేదు మనతో పాటే ఉన్నారు గదా! అని అనిపిస్తుంది. అలాంటిది మనం పత్రి గారిని అసలు అనుకోలేము ఆ మాట. అవునవును. లేరు అనేది. ఒక్కటే బాధ. కళ్ళకి కనిపిచ్చరే అనేది ఒక్కటే బాధ హ్మ్. ఉంటుంది ఫిజికల్ బాడీతో. హ్మ్. అయితే ఇంకా కళ్ళకి గూడా కొంతమందికి కనిపిస్తున్నారు. తాడే మాస్టర్‌లకు కళ్ళకు కనిపిస్తున్నారు. వాళ్ళు హుహు. అనుభవం చెప్తూ ఉంటే, ఆ అనుభూతి నాకు గూడా అనుభూతిగా అయిపోతుంది. సార్‌ని హ్మ్. దర్శించలేదే అని అనిపియదు. ఇప్పుడు అవును. ప్రేమనాథ్ సార్ క్లాస్ వింటూ ఉంటే, హ్మ్. మళ్ళా పత్రి సార్‌ని చూసి మాట్లాడినట్లే ఉంటుంది. న్యూటన్ సారు వాళ్ళు జ్ఞానం ఇస్తూ ఉంటే, పత్రి హ్మ్. సారే ఇప్పుడు ఇప్పుడు శ్రీకాంత్ మాస్టరు పత్రి సారు మాట్లాడితే విన్నట్టే ఉంది మేడం నాకు. హ్మ్. 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 అవును. హ్మ్. యెస్. శ్రీకాంత్ సార్ నేను గూడా విన్నాను క్లాసెస్ గానీ, ఈ యాంగిల్‌లో నేను వినలేదెప్పుడు. వింటుంటాం సార్‌తో చూస్తుంటాం కదా! సో, ఇప్పుడు సార్ చెప్పింది నాకు గూడా కొత్తగానే ఉంది. హ్మ్. ఏంలే. యెస్. థాంక్ యూ. కొత్తగా థాంక్ యూ సో సారు మచ్. చెప్పండమ్మా. కొత్తవి సారు పత్రి సారు కొత్తగా చెప్పేటి విధంగా ఎంత సులభంగా అనిపిస్తాయో, అది సులభంగా ఆచరించొచ్చు అనేది. అయితే ఒక విషయం నేను సార్ చెప్పిన విషయాలలో ఒకటి షాక్ అయిండేదేదంటే మన బిడ్డలుగా మన మన ద్వారా వచ్చారే కానీ, మన కోసం రాలేదు అని అన్నారు సందర్భంలో. ఆహ్, మనకన్నా మన బిడ్డలు హై మాస్టర్స్ అని. అవి చెప్పడము కొంచెము మన బిడ్డలు మన ద్వారా వస్తారే గానీ, మనకు సంబంధం లేదా అయితే అనేది కొద్దిగా షాక్ అయినా. అంతే కదండమ్మా. ఇంకొకటి మళ్ళీ ఆ సార్ తర్వాత చెప్పాక యెస్ హ్మ్. అమ్మ. అది సార్ సత్యం చెప్పాక అంతే. చాలా ఇప్పుడు ఎవరైతే తత్వవేత్తలున్నారో, స్పీచెస్ ఇస్తూ వస్తున్నారో ఆధ్యాత్మికవేత్తలు, వాళ్ళ మాటలు మనకు అర్థమవుతూ వస్తుంది. సార్ అవునవును దగ్గర మేడం. విన్నాకనే అది అర్థమవుతుంది. వాళ్ళెందుకు సాధన చెప్తున్నారని. చేసిన తర్వాత వేరే వాళ్ళు చెప్పింది గానీ, కొత్తగా ఇంకా ఏదైనా గ్రహించడం గానీ, వాళ్ళు చెప్పిన లోతులు, అంతరార్థాలు గానీ, అవి అర్థమయ్యి సార్ మాకింగా సులభంగా చెప్పారు. వీళ్ళు కష్టంగా దాన్ని వాళ్ళు మిగతా గురువుల దగ్గర విన్నప్పుడు ఎంతో సులభంగా చేసి మనకు ఎంత అందించారంటే మహానుభావుడు. సార్ చెప్పేటప్పుడు ఆయనేదో మళ్ళా స్పీచ్ ఇస్తా అన్నారు. ఆయనేదో ఇలా ఇస్తున్నారని ఏముండదు. జనరల్ ఊరికే కామన్‌గా చెప్పుకుంటూ ఎళ్ళిపోతారు ఏమన్ గదా! నువ్వు కూర్చోయింటారు. ఊరికే చెప్పేస్తుంటారు అంతే. యెస్. ఎంత సాధారణ మాటలతో మన పక్కన వాళ్ళు, మన ఇంటి వాళ్ళే మాట్లాడినట్లు ఆ అవును. భాష దాంట్లో ఎంత మళ్ళా ఆ భాష పెద్దగా లేకపోయినా ప్రవచనకర్తలు చెప్పినట్టు గ్రాంథిక భాష కాకపోతే గూడా ఎంత కాదు. అందంగా ఉంటుందో, ఎంత సౌందర్యమో ఆ మాటల్లో, ఆ మాట తీరులో అంత అందులో ఆయన అద్భుతంగా. సెపరేట్‌గా ఏం కూర్చోరు కదండమ్మా! మన దగ్గరేనే వచ్చి కూర్చొనేస్తారు. అవును మేడం. కూర్చొనేస్తారు గాబట్టి మనకస్సలు అనిపిచ్చదు. ఒక గురువు వచ్చి ఏదైనా చెప్తా అన్నారు. ఆ ఫీలింగ్ కలగదు. ఊరికే కలగనే అందరం కూర్చొని కలగదు. సరదాగా మాట్లాడుకుంటున్నాం అన్నట్టుగానే ఉంటూ జ్ఞానాన్ని బోధించారాయన. నిజంగా. యెస్. హ్మ్. సూపర్. థాంక్ యూ సో మచ్ అమ్మా. అడగగానే ఫస్ట్ అయితే ఆఫ్ ఆల్ వీళ్ళు ఒప్పుకున్నందుకు. వెంకట్ సారు చాలా పెద్ద సాహసం చేశారు. ఆయన సాహసానికి సార్ యొక్క డాక్యుమెంటరీ తీయడము వెంకట్ గారు యెస్ చాలా అమ్మా. పెద్ద సాహసం అనిపిస్తుంది. ఆయనకు వేల వేల నమస్కారాలు. పత్రి సార్‌ను మేమనుకున్నట్లు మేము దర్శించగలుగుతామా? అనేది కొంచెం భయం గూడా ఖచ్చితంగా. ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా హ్మ్. ఉండబోతోంది అలాగే. సార్ హ్మ్. ప్రయత్నం కూడా అదే. అందుకే లేట్ అవుతుంది. ఎందుకంటే సార్‌ని చూపిచ్చా ఇప్పుడు మనం కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ చేయడమే ఎందుకంటే ఒక, ఒక జ్ఞానపు ముద్ద. ఒక, ఒక హ్మ్. జ్ఞాన భాండాగారం పత్రికారంటే. అవును. అంత అవును. ఆషామాషీ కాదు. సో, ఆయనలో ఇంత చిన్న విషయంలోనే మళ్ళీ ఎన్నుంటాయో ఆయనలో. సార్ ఇందాక శ్రీకాంత్ గారన్నారు గదా! ఒక చోట హ్మ్. చెప్తూనే మరి ఇంకొక చోట ఇది గాదురా అనేస్తారు వెంటనే అని చెప్పేసి.
సో, అలాంటప్పుడు అలాంటి యాంగిల్స్ కూడా తీయాలి, చెయ్యాలి అంటే మటుకు చాలా అది సవాలుతో కూడుకున్న విషయమే. సో, నిజమే మేడం. అందుకే. షిట్టి బాబాది సినిమాలు తీశారు అంటే వాళ్ళ మహిమలు బహిరంగంగా కనిపిస్తాయి. బహిరంగంగా చూపిచ్చారు వాళ్ళు. సారువన్నీ అంతర్గతంగానే మనకు అన్ని సహాయాలు చేస్తారు. అన్ని ఇండైరెక్ట్ గానే అవి బాహ్యంగా కనిపించవు. వాళ్ళకు దొరికి ఉండే భాగ్యమే సార్‌తో సహాయము, జ్ఞానం అయిపోయిన అది ఎలా చెప్పాలి? కనపడంది అనుభూతి పొందింది. ఎలా చెప్పాలో తెలీదు. ఎంత ధైర్యం చూపించకుండా ఉంటది. చూపిచ్చేసారన్నమాట. అవును. అందరి జీవితాల్లో మార్పు తెచ్చి. అవును. యెస్. ఫ్రెండ్స్ ఎవరైనా మేడం గారితో మాట్లాడతారా? లేదంటే నేను మాట్లాడతాను. మేడం సార్ మాట్లాడండి. చెప్పండి. చాలా బాగుంది. సో, కొన్ని విషయాలే విన్నాం అనిపించింది. నిజమే మేడం. నేను కొద్దిగానే చెప్పగలుగుతాను. ఎక్కువ సేపు చెప్పలేను. సార్ ఎప్పుడైనా పాటలు పాడారా మీకోసం? ఆ కోసమని కాదు గానీ, హ్మ్. మొత్తం పాటలు పాడేటప్పుడంతా ఉండి ఆనందించిన వాళ్ళం. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. హలో ఆ! చెప్పండి మా. సరస్వతి మేడం నేను. ఆ! చెప్పక్క. మేడం వీడియో ఆన్ చేసుకోండి వీలైతే. వద్దులేండి మేడం. హ్మ్. బాగా చెప్పినావు సరస్వతి. అయితే మనకేమంటే మనము చెప్పలేకపోతా ఉండమ్మా. సార్‌ది ఎంతో అనుభూతి. ఎంతో ఆ! అనుభవిస్తాము. బయట ఒక నోట్లో నుంచి వచ్చేది కొద్దిగానే వ్యక్తమయ్యే వస్తుంది. వ్యక్తం తక్కువ. అయ్యేది తక్కువ. అనుభూతి హ్మ్. చెందేది ఎక్కువ. ఇది హ్మ్. ఏది ఎవరు చెప్తా ఉన్నా ఆ మనసులో అనిపిస్తా ఉంది. ఇది హ్మ్. చెప్పాలా, అది చెప్పాలా అంతేకాని కడకు మనము స్టేజ్ మీదకొచ్చినా, ఫోకస్ చేసినా ఏమీ చెప్పలేకపోతాం. అనుభూతి అయితే ఎక్కువుంటుంది. అది బాగా అర్థమైతాంది. హ్మ్. హ్మ్. అంతే. బాగా చెప్పినావు సరస్వతి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. మీకు అనేకం ధన్యవాదాలు మేడం. నాతో కొద్దిగా నా జ్ఞానాన్ని షేర్ చేసుకునే అవకాశం కలిగించారు. మీకు థాంక్స్. థాంక్ యూ. థాంక్ యెస్. యూ. థాంక్ యూ అమ్మా. మీకు కూడా. థాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ కంప్లీట్ మ్యాన్ గురించి. మరి ఒక్కొక్క మాస్టర్ యొక్క ఒక్కొక్క ఆధ్వర్యంలో వారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారు పత్రి గారు. ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఒక కొత్త యాంగిల్‌లో ఫస్ట్ వీళ్ళని చూస్తున్నాం. పత్రి గారి కంటే ముందు పత్రి గారి ద్వారా తీర్చిదిద్దబడ్డ వీరిని మనం ఇప్పుడు చూస్తున్నాం. చూసి నేర్చుకుంటున్నాం అని అనిపించింది. ఒక్కొక్కరికి ఆహ్, అంటే ఎన్ని అనుభూతులు మిగిల్చారో ఈ కంప్లీట్ మ్యాన్ నిజం చెప్పాలంటే గనక. అది ఇలాంటి అనుభూతి కాదు. నిజమే. నిజంగానే మేడం గారు వాళ్ళన్నట్టుగా అది వ్యక్తం చేయలేం. ఆహ్, హ్మ్. ఒక ఆనందంతోనే అది వ్యక్తం చేయగలమేమో. మరి సార్ చెప్పిన ఆయన శ్రీకాంత్ గారు చూసిన యాంగిల్ చూడండి ఎలా ఉందో. మేడం గారి యొక్క అనుభూతి ఎలా ఉంది. సార్ వాళ్ళ ఇంటికెళ్ళడం సో అన్నీ. ప్రతీదీ అండి. అందుకే చెప్తున్నాం కదా! కంప్లీట్ మ్యాన్ ఎలా అయ్యారంటే ఇలా మాస్టర్స్‌ని తీసుకోవచ్చు. ఒక్కొక్కరి ఆధ్వర్యంలో. సార్ నేనెప్పుడు విషయాన్ని షేర్ చేసుకుంటాను. ఒక విషయాన్నే సాధిస్తేనే మనం కంప్లీట్ మ్యాన్ అవ్వం. బట్ ప్రతి సెకండ్‌లో కూడా సాధించుకుంటూ వెళ్ళాలని ఆహ్, ముందుకెళ్ళాలని మటుకు నేను కూడా పత్రి గారి ద్వారానే చూసి నేర్చుకున్నాను. చాలా లేజీనెస్‌తో కూడుకొని ఉండేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు పరుగులు పెట్టిస్తా ఉన్నారు సారు. క్షణం కూడా ఏమంటారు? ఇప్పుడు మీరన్నట్లుగా మా సార్ అన్నట్టుగా సమయాన్ని వృధా చేయలేం. ఈ సమయం మళ్ళీ హ్మ్. రాదు కదా! పోతే ఏదో ఒకటి చేద్దాము. కనీసం బుక్ చదువుదాం. మ్యాగజైన్‌లో ఒక పారా చదివినా గూడా మనకి ఓకే అనిపిస్తది. లేపోతే ఏదైనా స్పీచెస్ వినుకుంటున్నాం, లేపోతే ఏదైనా చేసుకుంటున్నాం, లేపోతే ఏదైనా వర్క్ చేసుకుంటున్నాం. ఊరికే అయితే కూర్చోబుద్ధి కావట్లేదు. ఊరికైతే హ్మ్. ఉండాలని అనిపిచ్చదు. అందుకే ఎప్పుడూ, సార్ ఎప్పుడూ అదే స్థితిలో ఉంటాం మేడం. ఉంటాము. అందుకే ఎప్పుడూ సార్ అదే మనకి స్థితిలో. ఊరికే ఆ! ఉంచలేదన్నమాట. ఒక అది పని నేర్పించినారు. అప్పగించేసెళ్లారు. హ్మ్. ఊరికంటే వీళ్ళకి ఇంగ లేనిపోనివన్నీ వచ్చేస్తాయి. అసలు వీళ్ళకి ఊరికే ధ్యానం ఉండమని సారు నేర్పించేయండి. చెప్పారు మేడం. ఊరికే కూర్చోండి, కళ్ళు మూసుకొని కూర్చోండి, కళ్ళు మూసుకొని కూర్చోండి అంతే. కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి. అంతే గదండీ మరి. ఆ! అది కూర్చుంటే ఏం చేయాలో ఆ పని అది లోపల జరిగిపోతుంది.
నాకు ఇప్పుడు తెలుస్తుంది. కర్మ అంటే ఏంటో నాకిప్పుడు తెలుస్తుంది. ఎన్ని మనం గత జన్మలో ఏం చేసామో ఆ విషయం నాకు తెలీదు, పక్కన పెట్టేద్దాం గానీ, ఇప్పుడు ప్రస్తుతం ఏం సంపాదించుకోకుండా ఉండాలి, ఆ కర్మల్ని ఎలా సంపాదించుకోకుండా ఉండాలనేది ఇప్పుడు తెలియచెప్పారాయన. తెలియచెప్పకనే తెలియచెప్పారు. నువ్వు సైలెంట్‌గుండు. నోరు మాట్లాడకు. తెలియజెప్పారు. కళ్ళు మూసుకొని కూర్చో. అనవసరమైన విషయాలు చూడదు. పక్క వాళ్ళకెళ్ళి ఇన్వాల్వ్ అవ్వము. ఇంటర్ఫియరెన్స్ ఉండదు పక్క వాళ్ళ జీవితాల్లో. తొంగి చూడము. టైం ఎప్పుడు దొరుకుతుందా బుక్స్ చదువుతాము. ఎప్పుడు దొరుకుతుందా స్పీచెస్ వింటాం. ఎప్పుడు దొరుకుతుందా కళ్ళు మూసుకొని కూర్చుంటాం. ఇప్పుడు అట్లుంది. ఈ అవును. పరుగుల్లో పనులు చేస్తూనే మళ్ళీ ఎప్పుడు టైం దొరుకుతుందా కాసేపన్నా కూర్చుందాం. ఒక 10 నిమిషాలు టైం దొరికినా మెడిటేషన్ చేసుకొని పోదాం అని అనిపిస్తది. అది సమయాన్నయితే వృధా మొదట్లో అలా చేయట్లేదు. ఉంటుంది మేడం. సమయం దొరకదని. ఆ తర్వాత దీనికి సాధన చేస్తూ ఉంటే పని తొందరగా అయిపోతా ఉంది. అయిపోతుంది. ఏ అవును. పని మొదలుపెట్టినది ఆ పని తొందరగా అయిపోయి సాధనకే ఎక్కువ సమయం మిగులుతూ ఉంది. అబ్బా! మిగులుతుంది ఏం ఖచ్చితంగా అమ్మ. సౌకర్యం కలిగిస్తారబ్బా మాస్టర్‌లు అనిపిస్తుంది. నేను అందుకే ఒక ఛాలెంజ్ చేస్తానెప్పుడు. రోజులో హ్మ్. 24 గంటలు గాదు, ధ్యానులు ఎన్ని గంటలనైనా మిగిల్చుకుంటారు వాళ్ళు అని జెప్పేసి. ఆ! అవును. ఎంత ఖచ్చితంగా పని ఛాలెంజ్ చేస్తా. ఎంత పనైనా చేయగలుగుతారో. చేయగలుగుతాం. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా అమ్మ. నాలో వచ్చిన హ్మ్. మార్పులు చూసే మా ఇంట్లో వాళ్ళు గూడా మెడిటేషన్‌లోకొచ్చారు. అవును. ఫస్ట్ ఇంతకుముందు అది ఎలాగుండేదాన్ని అది ధ్యానానికి ఇంకా ముందు. బెస్ట్ మార్పు మేడం. ఆ! అంతే గదండీ. మార్పు నుంచి రావడము అనేది అవును. అది ఇంకా బెస్ట్ చేంజ్ అన్నమాట. చేంజ్. మీ మీ నిజంగా. వంతు మీకు పేరు గొప్ప పేరు, వాళ్ళకు గొప్ప పేరు. అంటే వాళ్ళలో నేను ఇంతకుముందు ఊరుకనే అలసిపోయేదాన్ని. ఊరికే బయటికెళ్ళేసొచ్చినా, ఎక్కడికన్నా వెళ్ళినా అలసిపోయేదాన్ని. రెస్ట్ తీసుకోవాలని అనిపిచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. రెస్ట్ తీసుకోవాలని ఫీలింగ్ గూడా కలగదనమాట. పనెక్కడున్నా ఏం చేసామా, అంతే. లేపోతే ఈ వర్క్ కాకపోతే ఇంట్లో పనులు ఈరోజు చేసేసుకున్నానంటే రేపు ఈ పనులు చేసుకోవచ్చు కదా! ఒక ప్లానింగ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తా ఉందది. ప్రణాళిక అవును. ఆహ్, వెరీ ఆ యాక్టివ్‌నెస్ ఒచ్చింది. అంతకు గుడ్. ముందుకు ఇప్పటికి అదంతా గూడా చాలా చేంజెస్ ఒచ్చాయి. థాంక్ ఈ యూ. నిజంగానే ప్రోగ్రామ్‌కి చాలా కంప్లీట్ మ్యాన్ అని పెట్టినారు. భలే ఉంది మేడం పేరు. ఆయన ప్రోగ్రామ్ తప్ప కంప్లీట్ మ్యాన్ ఎవరు కాదు. ఎవరు లేరు. ఒకే ఒక్కడు. అదే ఒక్క కంప్లీట్ ఒకే మ్యాన్ ఒక్కడు. అని భలే ఉంది. ఆ యెస్. పేరు ఇంటా నిజంగానే. ఉంటేనే సంతోషమైతా ఉంది. హ్మ్. కరెక్టే. నిజంగా. ఆయనతో ఆయనని గడిపి మనం ఆ! కంప్లీట్ మ్యాన్ అనేటప్పుడు మనల్ని ఏ హ్మ్. విధంగా ఆయన కంప్లీట్ చేశారు? ఏ విధంగా అది. అనేది ఒకసారి ఆలోచిస్తాం. ఏ హ్మ్. విధంగా ఆయన కంప్లీట్ మ్యాన్ అయ్యారు? మరి ఊరికేనే మాట్లాడాం కదండీ! మా కంప్లీట్ మ్యాన్ గురించి మాట్లాడాలంటే ఒకసారి మనకు కూడా అవన్నీ రీల్ హ్మ్. లాగా తిరుగుతాయన్నమాట లోపల. ఎలా హ్మ్. మనకు నేర్పించి ఆయన కంప్లీట్ మ్యాన్ అయ్యారు? ఏంటి అనేది. హ్మ్. నిజంగా. యెస్. సూపర్. థాంక్ యూ సో మచ్ థాంక్ అమ్మా. యూ. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ కార్యక్రమం మీకొచ్చేసి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా పత్రిజి ఫిలిమ్స్ అనే ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మీకక్కడ అందివ్వబడుతుంది కూడా. సో, అంతకంటే ముందుగా ఈ ఛానెల్స్ రెండిటిని కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే గనక ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందుంటాము. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మరవద్దు. మాకెంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు కనుక. సో, ఇంకొక చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటంటే, మనకి ఈ ఆగస్టు 3వ తేదీన మెగా శాకాహార సద్భావన ర్యాలీ చేసుకోబోతున్నాం ఎమ్మిగనూరులో. చాలా సీనియర్ మాస్టర్స్ కూడా వస్తున్నారండి వారి ఆధ్వర్యంలో. సో, అలాగే సంగీతనాద ధ్యానం కూడా ఉంటుంది పిప్పళ్ళ గారి ఆధ్వర్యంలో. సో, మరి ఈ చుట్టుపక్కల గ్రామాల వారు ఎవరైతే ఉన్నారో, సో, వారంతా కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. మేమంతా కూడా వెళ్తున్నాం. మీరందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు 24 గంటలు అఖండ ధ్యానం చేసుకోబోతున్నాం. పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా. సో, అది కూడా మనదే అండి. అక్కడ ఆ జూమ్ వేదికనే అక్కడ జూమ్ ద్వారాను ప్లస్ మరి యూట్యూబ్ ఛానెల్ ద్వారాను రెండిటి ద్వారా అక్కడ లైవ్ అందించబోతున్నాము. సో, అలాగే అందులో 48 కంట్రీస్ పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. సో, అలాగే 3000 మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో జరగబోతుంది ఆ ధ్యానం. సో, మీరంతా కూడా పాల్గొనాలని, ఒకవేళ జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా జాయిన్ అవ్వలేకపోయినా కూడా, ఎవరు ఏ సందర్భంలో ఎక్కడ ఎలాగా ఉన్నా కూడా కనీసం ఆ 24 గంటల్లో ఒక గంటైనా మీరంతా కూడా ధ్యానానికి కూర్చోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఇది పత్రిజీ యొక్క దివ్య సందేశానుసారంగానే జరుగుతోంది. అండ్ ఇంకొకటేంటంటే అన్ని సంస్థల వాళ్ళు
ఒక సంస్థ మన ధ్యానులు, మన పిరమిడ్ మాస్టర్స్ అనే కాకుండా అన్ని సంస్థల వాళ్ళు పాల్గొనేలా చేస్తున్నాము. ఎందుకంటే వారు ఏ ధ్యానం చేసినా వారి ఈ దాని ప్రకారంగానే వారు ఏ విధంగా ధ్యానం చేసినా కూడా ఆ రోజున ఒక గంట అందులో పాల్గొనేలా చేయాలని అందరికి కూడా వెళ్లి ఇన్విటేషన్స్ ఇస్తూ, సో వాళ్ళని ఇన్వైట్ చేస్తూ వాళ్ళకి సమాచారాన్ని అందిస్తూ వస్తున్నామండి. అలాగే 1,00,00,000 మందితో ఈ ధ్యాన యజ్ఞం చేయబోతున్నాం. సో మీరంతా కూడా అందులో పార్టిసిపేట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. యాహ్! రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో కలుసుకుందామండి. సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.